సో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. హైందవ క్రైస్తవం ఈ పుస్తకంపై ఉన్న అభ్యంతరాలపై జరుగుతున్న చర్చా కార్యక్రమం సత్యమేవ జయతే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే రెండవ అంశమైన సత్యమహం గంభీర ఈ అంశంపై చర్చలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి న్యాయమూర్తులు ఇప్పుడు తమ తీర్పును ప్రకటించనున్నారు. తీర్పు తర్వాత మరో అంశంలోకి వెళ్దాం. సార్, హైందవ క్రైస్తవంలో రెండో అంశం సత్యమహం గంభీర. న్యాయ నిర్ణేతల నిర్ణయం ఈ విధంగా ఉంది. సత్యమహం గంభీర అను మంత్రానికి శ్రీ రంజిత్ ఓఫిర్ గారు ఈ క్రింది వ్యాఖ్యానం చేశారు. నేను సత్యమును గంభీరుడను, వేద కార్యమున వేద జన్మమున అగ్నిని అయినాను. నేను ప్రారంభించిన సత్కార్యములు ఆచార్యులు గాని దస్యులు గాని ఆటంకపరచజాలకున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సత్యాన్ని అంటున్నాడు, నేను గంభీరుడను అంటున్నాడు. అంటే ఆయనను మనం ఆషామాషిగా తీసుకోవడానికి వీలు లేదన్నమాట. నేను అగ్నిని అయినాను అని కూడా చెబుతున్నాడు. ఆయన అగ్ని ఎందుకు అయినాడు? వేద కార్యమున నేను అగ్నిని అయినాను అని కూడా చెబుతున్నాడు ఆయన. వేద కార్యం అంటే ఏమిటి? ఆ మాటకి ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. కానీ ఏదో ఒక్క దైవ కార్యం సాధించడానికి సత్యం అయి ఉన్న పరమాత్ముడు అగ్నిదేవుడైనాడు. ఈ వ్యాఖ్యానం మరియు 33వ అధ్యాయంలో ప్రస్తావించిన ఇతర వ్యాఖ్యానాలకు హిందూ ధర్మ ప్రతిష్టానం వారి ఆధ్వర్యంలో ప్రతివాది అభ్యంతరం లేవనెత్తారు. వారి వాదనల ప్రకారం యజ్ఞవాటికలోని ఋత్విజుడు అన్న మాటను దేవుడు అన్నాడు అని ఆపాదించడం సమర్థనీయం కాదని, పై వేదమంత్రానికి సందర్భానుసారమైన అర్థం తీసుకోవడం అవసరమని, ఇది శ్రీ దాశరథి రంగాచార్యుల వారి గ్రంథంలో వేదాలను చదవకుండా చేసిన రెండు విభిన్నమైన వ్యాఖ్యానాలను ప్రస్తావిస్తూ చదివి వ్యాఖ్యానం చేయమని చెప్పిన దానికి విరుద్ధమని వాది ప్రస్తావించిన విషయం శాస్త్ర సమ్మతం కాదని అన్నారు. దానికి ప్రతిగా శ్రీ ఓఫిర్ గారు పై వ్యాఖ్యానం తన సొంత వాక్యమని దాశరథి రంగాచార్యులు గారు వ్యాఖ్యానించడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను బైబిల్లో యెహోవా 14వ అధ్యాయం 6వ వచనంలో సత్యం గురించి చెప్పబడిన విషయం ఆధారంగా వ్యాఖ్యానించబడిందని, అదే సత్యం ఈ సత్యంగా భావించవచ్చని సమాధానం ఇచ్చారు. వాది ప్రతివాదనలు విన్న తరువాత పూర్వాపరాలను పరిశీలించి ఈ క్రింది విధంగా నిర్ణయించడమైనది. సత్యమహం గంభీర అనే వేద మంత్రానికి శ్రీ ఓఫిర్ గారు చేసిన వ్యాఖ్యానానికి దాశరథి గ్రంథం నుంచి ఎలాంటి ఆధారం లేదు. అది కేవలం ఓఫిర్ గారి స్వంత అభిప్రాయంగా భావించడమైనది. పై విషయమై ఇతర వాదనలు పరిశీలించడానికి లోబడి లేవు కాన పరిశీలనలోకి తీసుకోలేదు. యోహాన్ మూడో అంశం. మూడవ అంశం భువనస్య నాభి. ఈ అంశంపై చర్చను ఇప్పుడు ప్రారంభిద్దాం. నేను ఇప్పుడు ఈ మూడవ అంశాన్ని ప్రస్తావించకముందు నేను క్లియర్గా చెప్పాను, అక్షరాల యేసు అనే పేరు కానీ అక్షరాల నేను ప్రతిపాదించిన విషయం కానీ
దాశరథి గారి యొక్క అనువాదంలో అక్షరాల ఉంటే ఈ డిస్కషన్ అవసరం ఉండదు. అక్షరాల ఉంటే దాన్ని మనం చెప్పుకొని చిలక పలుకులు అవుతుంది తప్ప వ్యాఖ్యానం అవ్వదు. కనుక నేను ఎన్నిసార్లు అక్షరాల కనబడదు, ఆ భావం కనబడుతుంది, అన్ని క్రోడీకరిస్తే ఫైనల్గా ఓ బొమ్మ కనబడుతుందని చెప్తున్నా సరే, దాశరథి గారి చెప్పిన దానికి ఓఫీర్ గారు చెప్పిన దానికి సంబంధం లేదని ఈ రెండు తీర్పుల్లో కూడా జడ్జిలు చెప్పారు. కనుక ఇది చాలా ఆశ్చర్యార్థకంగా ప్రశ్నార్థకంగానే ఉంది. అక్షరాల ఉండదు స్వామి, ఆ భావం స్ఫురిస్తోంది, ఈ పోలికలే నాకు ప్రాతిపదిక కానీ అక్షరాలు కాదు అని నేను చెప్పాను. వ్యాఖ్యానం చెప్పమన్నారు కనుక చెప్పానని చెప్పాను. కానీ అక్షరాలు కనబడలేదు కనుక ఓఫీర్ గారు ఇలా చెప్పడం దాశరథి గారి గ్రంథంతో సంబంధమే లేదు అని న్యాయమూర్తులే ప్రకటించడం మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, పర్వాలేదు. ఇప్పుడు ఈ మూడు అంశంలోకి వస్తాను, ఎందుకంటే ఇదంతా రికార్డులో ఉండాలి కనుక ఈ విషయం చెప్పాను. ఇది కూడా ప్రతిపాదన ఆల్రెడీ మన వాళ్ళకు తెలుసు, ఇక్కడ ప్రింట్ చేసి ఇచ్చారు. శుక్లయజుర్వేదం 23వ అధ్యాయం 59వ మంత్రం 59-60 మంత్రాల్లో ఇలాగా రాయబడి శుక్లయజుర్వేదము 23వ అధ్యాయము 59-60 వచనాల్లో ఈ ప్రతిపాదన కూడా నేను చేసిన తర్వాత ఇదే వరుస ఉంటుంది, ఆటోమేటిక్గా తెలుసు. అయినా కూర్చున్నాం కనుక నడిపించేద్దాం. బ్రహ్మ ఎవనికి ఈ భువనపు నాభి తెలియను, ద్యావా పృథ్వీ అంతరిక్షములను ఎవడు తెలియను, సూర్యుని ఉత్పత్తి స్థానము తెలిసిన వాడెవడు, చంద్రుడు పుట్టిన స్థలము తెలిసిన వాడెవడు, ప్రత్యాహ వేదాహమస్య భువనస్య నాభి, నేను భువనపు నాభిని ఎరుంగుడును, ద్యావా పృథ్వీ అంతరిక్షములను ఎరుంగుడు, సూర్యుడి మహా ఉత్పత్తి స్థానమును ఎరుంగుదును, చంద్రుడు పుట్టిన స్థలమును ఎరుంగుదును అని 60వ మంత్రంలో ఉంది. దీనిని నేను ప్రాతిపదిక చేసుకొని ఏం చెప్పానో నాకు ప్రింట్అవుట్లు ఇచ్చారు, జడ్జిల దగ్గర కూడా ఉన్నాయని నమ్ముతున్నా, అందరి దగ్గర ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన విషయం, భువనం అంటే ప్రపంచం, ఈ యొక్క నాభి అంటే మధ్యప్రదేశం అని అర్థం. ఊరికి నడిబొడ్డు అనే మాట మనం వాడుతూ ఉంటాం. నాభి నడిబొడ్డు అంటే నట్టనడుమున్న ప్రదేశం అని అర్థం. మన ప్రపంచపు మధ్యప్రదేశాన్ని ఎరిగిన వారెవరు అంటున్నాడు ఋషి. ఈ ప్రపంచపు మధ్యప్రదేశంతో ఆయనకు పనేమిటి, సూర్యుని ఉత్పత్తి స్థానమును తెలిసిన వాడెవడు అని కూడా అంటున్నాడు. 59వ మంత్రంలోని 2 ప్రశ్నలు. ఎక్కువ నేను కాలయాపన చేయకుండా ఆ 59-60 మంత్రాల్లో ఉన్నటువంటి దాశరథి గారు చెప్పిన భావము అర్థంలో ఈ భువనము యొక్క నడి ప్రదేశం, కేంద్ర ప్రదేశం ఎవరికి తెలుసు, సూర్యుని ఉత్పత్తి స్థానము ఎరిగిన వాడెవరు అంటే దానికి జవాబు ఉంది 60వ మంత్రంలో. నాకు తెలుసు, నేను భువనపు నాభిని ఎరుగుదును, సూర్యుని ఉత్పత్తి స్థానం పుట్టుక స్థానాన్ని నేను ఎరుగుదును. బైబిల్లో యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అనేక బిరుదుల్లో సూర్యుడు అనేది కూడా ఒకటి. అందుచేత బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలు దేశాన్ని గూర్చి భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు అని రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38:12వ వచనం 38:12 సార్. అక్కడ భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు అని ఇశ్రాయేల్ జనాంగాన్ని గూర్చి రాయబడి ఉంది. గనక అక్కడ పుట్టినటువంటి యేసు ప్రభు వారు నీతి సూర్యుడు అని బైబిల్లో పలుమార్లు రాయబడింది. కనుక మరి సూర్యుని మహా ఉత్పత్తి స్థానము భువనపు నడిబొడ్డు అనేది 2 కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి. కనుక యేసు రక్షకుడు విరాట్ పురుషుడు భూమి యొక్క కేంద్ర ప్రదేశంలో పుట్టబోతున్నాడని వేద ఋషులు చెప్పిన ప్రవచనం అది అని నేను నమ్ముతున్నాను. అదే విషయాన్ని నా గ్రంథంలో విన్నవించాను. ఇది ప్రతిపాదన. ఇప్పుడు అభ్యంతరాలు చెప్పొచ్చు. మీ అనుమతి అయితే
ఇందాక వారు చెబుతూ పూర్వం వారు మాట్లాడినప్పుడు ఏముందండి పుస్తకంలో బ్లాక్ అండ్ వైట్ అక్షరాలే కదా, ఈ అక్షరాలు చదివితే ఎవరికీ అర్థం కావు, దీనికి మళ్ళీ విశేషజ్ఞులు ఇవన్నీ అవసరమా అనే మాట అన్నారు. దాన్ని గనక మనం తీసుకుంటే ఖచ్చితంగా విశేషజ్ఞులు అవసరమవుతారు. ఎందుకంటే అక్షరాల్లో ఉన్నట్టు చెప్పడానికి మళ్ళీ నా వ్యాఖ్యానం ఎందుకు అని ఇంకొక మాట ఇప్పుడు చెబుతూ జడ్జిమెంట్ని వారు తీవ్రంగా నిరసించినట్టుగానే మాట్లాడారు దాదాపు. ఇప్పుడు అసలు అంశానికి వస్తే, ఈ అంశంలో మంత్రం మనం భువనస్య నాభిహి అనే మంత్రాన్ని గనక తీసుకుంటూ వెళ్తే 49వ మంత్రం నుంచి దీని నేపథ్యం కనిపిస్తుంది. 59 అనేటటువంటిది వారిచ్చారు. ఈ 49 నుంచి అసలు ఏం జరుగుతోంది, ఏ సందర్భంలో ఈ భువనస్య నాభిహి యజ్ఞవేది ఇవన్నీ చెప్పబడ్డాయి అనేది. దానికంటే ముందు వీరు పోల్చినటువంటిది ఏమిటి, 59వ మంత్రంలో విచిత్రంగా 2 ప్రశ్నలు తలెత్తుతున్నాయి అన్నారు. ఆ 2 ప్రశ్నలు వారు ఏం తీసుకున్నారంటే, భువనపు నాభి తెలిసిన వారెవరు, సూర్యుని ఉత్పత్తి స్థానం తెలిసిన వారెవరు. కానీ ఇంకా 4 ప్రశ్నలు ఉన్నాయి. సమన్వయం చేసేటప్పుడు ఆ మొత్తము మంత్రాన్ని పూర్తిగా తీసుకోవాలి. భువనపు నాభిని అడిగిన తర్వాత ద్యావా పృథివీ అంతరిక్షాలని మూడిటిని కూడా, ఈ ద్యావా పృథివీ అంతరిక్షములను ఎవడు తెలియను అని అడిగారు. ఇక్కడ భువనము అంటే భూమే గనక అర్థమైతే మళ్ళీ పృథివీ అని వెంటనే అడగాల్సినటువంటి అవసరము ఉండదు. ఇది మొత్తము బ్రహ్మాండాలని వివరిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. ప్రకృతిని చూపిస్తున్నారు అక్కడ. ప్రకృతిలో అయ్యా మీకు ఈ భువనపు నాభి తెలుసా, ద్యావా పృథివీ అంతరిక్షాలు తెలుసా, సూర్యుడు ఉత్పత్తి స్థానం తెలుసా, చంద్రుడు పుట్టిన స్థలము తెలిసిన వాడెవ్వడు. ఇప్పుడు చంద్రుడు పుట్టిన స్థలము తెలిసిన వాడెవ్వడు అనేది కూడా ఈ మంత్రంలోనే ఉంది. ఇక్కడ వారికి యోగ్యంగా బైబిల్లో సూర్యుడు పుట్టినటువంటి అనేటటువంటి ఒక మాటను తీసేసుకొని, భువనస్య నాభిహి అనేటటువంటి 2వ మాటను తీసేసుకొని ఒక పర్టికులర్ ఫ్రేమ్ వారు అనుకున్నది వారు ఏర్పాటు చేశారు. మరి ఆ చంద్రుని పుట్టిన స్థలము, ద్యావా పృథివీ అంతరిక్షాల గురించి కూడా వ్యాఖ్యానం పూర్తిగా రాసుంటే చక్కగా ఉండేది. ఇంకా ఇందులో ప్రధానంగా ఈ ఉద్గాత అనే ఆయన, మీరు మొదటి నుంచి 49 నుంచి తీసుకుంటూ వెళ్తే ఈ 49 నుంచి వీళ్ళ చర్చలో స్పర్ధతోటి మొదలైనట్టుగా ఉంటుంది. స్పర్ధతోటి మొదలై ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నించుకుంటున్నట్టు, మాట్లాడుకుంటున్నట్టుగా అలా సాగుతూ అనేకమైన ప్రశ్నలు, ఒక ప్రశ్న కాదు రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఆ ఉద్గాత, ప్రత్యాహ, అధ్వర్యు, హోత వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇందాక చెప్పినటువంటి యజ్ఞవాటిక పరిస్థితే ఇది కూడా. యజ్ఞవాటికలో కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి. అక్కడ ఉద్గాత బ్రహ్మాణం పృచ్ఛతి, బ్రహ్మ ఈ భువనపు నాభి ఎవనికి తెలియను అని ఉద్గాత అడుగుతున్నాడు బ్రహ్మని. ఇక్కడ నేను చెప్తాను. 4 ఉంటారు ప్రధాన ఋత్విక్కులు. యజుర్వేదేన అధ్వర్యు, సామవేదేన ఉద్గాత, ఋగ్వేదేన హోతా కరోతి, సర్వైర్బ్రహ్మ. 4 రకాలైనటువంటి ఋత్విక్కులు ఉంటారు. దాంట్లో అధ్వర్యుడు యజుర్వేదము ద్వారా, ఋగ్వేదము ద్వారా హోత, సామవేదము ద్వారా ఉద్గాత. అంటే ఆ రుక్కులను గానం చేస్తాడు ఇతను, అతడు ఉద్గాత అని చెప్పబడతాడు. అతడు అడుగుతున్నాడు. ఇది సందర్భం. ఇక్కడ ఈ ఉద్గాత ఆ బ్రహ్మను అడుగుతున్నప్పుడు ఎవనికి ఈ భువనపు నాభి తెలియను అనేది ఒక ప్రశ్న. అది రెండోది, ద్యావా పృథివీ అంతరిక్షములు ఎవడికి తెలియదు, సూర్యుని ఉత్పత్తి స్థానం తెలిసిన వాడెవడు, చంద్రుడు పుట్టిన స్థలం తెలిసిన వాడెవడు, ఇది ప్రశ్న. దీనికి 60లో సమాధానం ఉంది అన్నారు. నాకు అంటే వారు ఇజ్రాయెల్లో యేసుక్రీస్తే పుట్టాడు అని చెప్పే సమాధానం 60లో నాకేమి కనిపించలే. మరి వారు 60లో ఆ సమాధానం ఏం చూపించగలరు అనేది తెలియదు. అక్కడ అడిగినప్పుడు ప్రత్యాహ చెప్తున్నాడు, వేదాహమస్య భువనస్య నాభిం, అయ్యా నేను భువనపు నాభిని ఎరుగుదును, ద్యావా పృథివీ అంతరిక్షములను ఎరుంగుదును, సూర్యుని మహా ఉత్పత్తి స్థానమును ఎరుంగుదును, చంద్రుడు పుట్టిన స్థలమును ఎరుంగుదును. నాకు తెలుసు అన్నాడు. సమాధానం ఏమిటి? నాకు తెలుసు అనేది సమాధానమా? నీకు ఎవడికి తెలుసు? నాకు తెలుసు. అందులో ఎక్కడా ఇజ్రాయెల్లో ఫలానా ఆయన పుడతాడు అనేటటువంటి అర్థము ఏ విధంగా ఎటు నుంచి ఎటు వెతికినా గోచరించట్లేదు.
ఇంకా ఏమిటయ్యా అంటే దాంట్లోనే కొంచెం కిందకు వస్తే 62వ మంత్రములో యజమాని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఈ వేదియే పృథివీకి పరమ అంతము. అప్పుడు మనం వేదికలో కూర్చున్నారు అనేది నిరూపించుకున్నాం కదా. ఈ వేదియే పృథివీకి పరమ అంతము. ఈ యజ్ఞమే అంటే స్పష్టంగా వాళ్ళ కంటి ముందు ఉన్నది భారతీయ ఋషులు అని వారు చెప్పారు. వాళ్ళు ఇజ్రాయెల్లో లేరు, వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు, భారతీయ ఋషులు కాబట్టి. అక్కడ వాళ్ళు స్పష్టంగా ఈ వేదియే అంటే ఈ వేదిక అని అక్కడ చూపిస్తున్నారు వాళ్ళు. ఈ వేదిక తర్వాత ఈ యజ్ఞమే భువనానికి నాభి అని చెప్తున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ అనే ప్రస్తావన వచ్చేటటువంటి అవకాశం ఏ విధంగా లేదు. తర్వాత భువనస్య నాభి అంటే భూమికి నట్ట నడుమ అని బైబిల్లో ఉంటే ఉండుండొచ్చు, కానీ వాస్తవానికి భూమికి నడిబొడ్డు అనేది ఎలా కొలవాలి? అది ఒక గోళాకారంలో ఉంటుంది. బైబిల్లో చెప్పినట్టుగా చేపపరుపుగా ఉండదు, అది ఒక గోళాకారంలో ఉంటుంది. ఈ గోళాకారంలో ఎక్కడి నుంచి ఎక్కడికి కొలుచుకుంటూ మీరు నాభిని చూపిస్తారు, ఫలానా చోట నుంచి ఫలానా చోట కొలవండి ఈ భూమిని అని ఎక్కడైనా ఎవరైనా చెప్పగలరా నిర్దిష్టంగా? కాబట్టి ఈ భువనపు నాభిని ఎలా నిర్ణయించారు? అక్కడ ఉంటే ఉండుండొచ్చు, ఆ ఇజ్రాయెల్ భూమి మధ్యలో అనే పదంగా అయి ఉండొచ్చు. కాబట్టి నాకు బైబిల్ తోటి ప్రస్తుతం సంబంధం లేదు. ఇక్కడ భువనపు నాభి అనేటటువంటి మంత్రానికి మాత్రము ఇజ్రాయెలు అనే అర్థం రాదు. ప్రత్యక్షంగా ఈ యజ్ఞ వేదిక, ఈ యజ్ఞమే భువనానికి ఆధారము అని చెప్పి సమస్తమైన దేవతల్ని అక్కడ వాళ్ళు ఆవాహన చేసి కూర్చోబెట్టి చేస్తూ అందరికీ అగ్నిముఖంగా పంపిస్తారు. కాబట్టి భువనంలో ఉండే దేవతాశక్తులన్నిటికీ ఆధారం కాబట్టి ఈ యజ్ఞవాటికే భువనపు నాభి అని స్పష్టంగా అక్కడ వాళ్ళు తెలియపరచడం జరుగుతోంది. ఆ తర్వాత పూర్తిగా మిగతాదంతా కూడా ఏ విధంగానూ ఇక్కడ సంబంధం కుదరట్లేదు. వారు చెప్పింది ఇక్కడ ఎక్కడా ఎటు నుంచి ఎటు పొసగట్లేదు. ఇంకా విషయం ఏమిటంటే దాశరథి రంగాచార్య గారు కానీ వేద ఋషి కానీ బ్రహ్మ ఈ భువనపు నాభి ఎవరికి తెలియను, సూర్యుని ఉత్పత్తి స్థానం ఎవరికి తెలియను అని 2 ప్రశ్నలు. దీంట్లో భువనపు నాభిలో సూర్యుడు పుడతాడు అనే మాట కూడా లేదు ఎక్కడ. కాబట్టి ఆ మాట కూడా లేనిదే, అది కూడా స్వకపోల కల్పితమే. కాబట్టి ఇప్పుడు దీన్ని వారు స్పష్టంగా ఎలా అనేటటువంటిది రుజువు చేయాల్సిన చెప్పొచ్చండి. ఎస్. మొట్టమొదటి విషయం, భువనపు నాభి ఎవనికి తెలియను, ద్యులోకము, ద్యావా పృథ్వీ, అంతరిక్షము అనేవన్నీ అన్నిటినీ కూడా మనం వివరించాలి. ఆ ఒక్క సూర్యుని ఉత్పత్తి మాత్రమే కాదు అన్నారు మా ప్రతివాది. వాస్తవానికి అవన్నీ కూడా అన్వయింపులు నేను చెబుతాను, మీకు కూర్చునే ఓపిక ఉంటే అని నేను ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. విషయాన్ని తొందరగా చేరుకోవడానికి ఎన్నో విషయాలు గ్రంథంలో నేను చెప్పకుండా వదిలేశాను. ఆ మ్యాటర్ ఉంది. చంద్రుడు అంటే క్రీస్తు ప్రభువు వారు సూర్యుడు, ఆయన ముఖ ప్రకాశంతో ప్రకాశించే భక్త సమాజం చంద్రబింబంతో పోల్చబడింది. ఇది సాదృశ్య పరిభాష, అలంకార భాషలో బైబిల్లో ఈ సంగతి చెప్పబడింది. అలాగే అంతరిక్షం అంటే సూర్యచంద్ర నక్షత్రాదులు ఉండేవి, అవన్నీ భక్త సమాజానికి చెప్పబడ్డ పోలికలే. యౌగికార్థంలో సూర్యుడు అక్కడే పుట్టాడు సెంటర్లో, తర్వాత నక్షత్ర మండల నక్షత్రాలంటే భక్త సమాజం, చంద్రుడు అంటే కూడా క్రీస్తు సంఘం, అన్ని బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. వాటిని అక్కడ మేము అన్వయించుకున్నాం. ఇప్పుడు భూలోకానికి నడిబొడ్డు అనేది ఎలా చెప్తావు అనే మాట అడుగుతూ మా ప్రతివాది ఒక మాట అన్నారు, బైబిల్లో చెప్పబడినట్లు చాప పరుపుగా ఉండదు అన్నారు. బైబిల్లో మరి చాప పరుపులాగా ఉన్నది బైబిల్ భూమి అని ఎక్కడుందో నాకైతే కనబడలేదండి. 125 సార్లు చదివాను. బైబిల్లో కూడా భూమి బల్ల పరుపుగా ఉందని ఉన్నదనే సంగతి కొంతమంది ప్రచారం చేశారు తప్ప బైబిల్లో లేదు. ద సర్కిల్ ఆఫ్ ఎర్త్ అనే ఉంది బైబిల్లో. బైబిల్స్ చాలా ఉన్నాయట కదా, ఏ బైబిల్లో కూడా లేదండి, అది ఏ బైబిల్లో కూడా లేదు. సరే, ఇంతకు మరి గోళాకారంగా ఉన్న దానిని ఎలాగ దాని సెంటర్ కనిపెడతారన్నారు. ప్రపంచ పటం తీసుకొని, ప్రపంచ పటంలో ఇటు ఎక్స్ట్రీమ్ వెస్ట్, ఎక్స్ట్రీమ్ ఈస్ట్ అంతవరకు పటం ఉంటుంది కదా, దాని మధ్యలోకి మడిచి మళ్ళీ అడ్డంగా మధ్యలోకి మడిస్తే ప్లస్ ఆకారంలో గీత వస్తుంది. నివాసయోగ్యమైన భూమి నేల భాగము నిలువుగా అడ్డంగా మధ్యలో గీతలు గీస్తే
ఆ రెండు గీతలు కలిసే చోటు నాభి అని నేను అర్థం చేసుకున్నాను. అక్కడ పుట్టిన యేసు ప్రభు వారికి సూర్యుడు అనే భావం బైబిల్లో ఉంది, ఆ లక్షణాలు ఉన్నాయి. అక్కడ ఆయన సంఘం చంద్రబింబము, మిగతావన్నీ అన్వయింపులుగా ఉన్నాయి. అందుచేత మరి ఆ మిగతా వివరాలు కూడా ఉన్నాయండి. అది క్రీస్తు ప్రభువుకి ఆయన సంఘానికి అన్వయించేటట్లుగా ఉన్నాయి. మళ్ళీ చెబుతున్నాను ఏంటంటే అక్కడ చెప్పబడినటువంటి విషయానికి బైబిల్లోని విషయానికి నాకు సిమిలారిటీస్ కనబడ్డాయి కనుక నేను వ్యాఖ్యానం చెప్పుకున్నాను. అది కాదు అనడానికి క్రషింగ్ ఎవిడెన్స్ ఏముంది, అసలు కాదని ఎలాగంటారు? అది నాకు అలా తోచింది కనుక అది నా జవాబు అండి. అంటే నేను ఇంకా స్పష్టంగా అడిగాను వారిని, అక్కడ ఎక్కడ సూర్యుడు భూమిలో పుడతాడు అనేటటువంటి మాట లేదు. ఎక్కడ భువనపు నాభి ఎవరికి తెలియను, సూర్యుని ఉత్పత్తి స్థానం ఎవరికి తెలియను. ఈ రెండు ప్రశ్నల్లో సూర్యుడు భువనపు నాభిలో పుడతాడు అని లేదు. దానికి ఇంకా సూర్యుడు భువనపు నాభిలో పుడతాడు అని లేదు. కానీ నీకు తెలిసిన విషయాలు, ఇది ఎవరికి తెలుసు అని అడుగుతున్న విషయాలలో సూర్యుని ఉత్పత్తి స్థానం ఎవరికి తెలుసు, తర్వాత ఈ భువనపు నాభి ఎవరికి తెలుసు, ఈ రెండు ప్రశ్నలు అడిగారు. ఈ రెండు నాకు తెలుసు అని ఆయన సమాధానం చెప్తున్నాడు కనుక ఆ రెండు కోయిన్సైడ్ అని, భూమధ్య ప్రదేశం అనేదిను సూర్యుడిగా పిలువబడే క్రీస్తు పుట్టడం రెండు కూడా కోయిన్సైడ్ అయినా కనుక నేను అదే ఇది అనుకున్నానండి. అది నా అభిప్రాయం, నా నమ్మకం. అంటే వారి అభిప్రాయమే తప్ప మూల గ్రంథాల్లో ఎక్కడ దాశరథి రంగాచార్య గారు చెప్పిన దాంట్లో ఎక్కడ స్పష్టంగా ఇది అని వారు రాయలేదు. ఇలా పుడతారు అని డిస్కషన్ ఎందుకండి, ఇలా పుడతారు అని కానీ ఎక్కడ వారిచే అది రచింపబడలేదు. తర్వాత ఎవరికి తెలుసు అంటే ప్రత్యాహకి తెలుసు అని ఇందులో చెప్పబడుతోంది. ఈ ప్రశ్నలో ఇక్కడ ఉద్గాత బ్రహ్మాండం పృచ్ఛతి అన్న తర్వాత ఇక్కడ ఇదిగో ఉద్గాతకే తెలుసయ్యా అని ఉద్గాత చక్కగా ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. దానికి మనకి ఆ ప్రత్యాహలో మొత్తం బ్రహ్మ చెప్పేటటువంటి విషయాలు. బ్రహ్మ అంటే మళ్ళీ ఇక్కడ యజ్ఞవాటికలో ఉన్న బ్రహ్మ. ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ ముగ్గురు మీద ఉండేటటువంటి యజ్ఞవాటికలో ఉన్నటువంటి బ్రహ్మ. హెడ్ ఆఫ్ ది టీమ్. ఈవేది అనే ప్రశ్న కూడా నేను అడిగా. మరొక విషయం సార్, ఈవేది ఈ యజ్ఞవేదికే అనే సమాధానం కూడా నేను ఒక ప్రశ్నగా అడిగాను. ఈ అనే పదం అక్కడ బ్రహ్మ వాడాడు. ఇగో ఈ యజ్ఞవేదికే, ఇదిగో ఇదే ఈ ప్రదేశమే అని స్పష్టంగా చూపిస్తూ దాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఈ అని చెప్పేటటువంటిది ఈయన భారతీయ ఋషులు అని ఒప్పుకున్నారు కాబట్టి, భారతీయ ఋషులు ఈ అని దర్శించి చూపిస్తున్నారు కాబట్టి అదే అని స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. యజ్ఞవేదిక సందర్భాన్ని మనం చూస్తూ వెళ్తుంటే మొత్తం పోలికను కనుక మనం తీసుకొని వెళ్తే మొదటి నుంచి ఆ యజ్ఞవాటిక యొక్క పూర్తి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు అందులో నాకు తెలుసు అని చెప్పిన వాళ్ళు ఏమని తెలుస్తుందని చెప్పారు అంటే 60వ మంత్రంలో ఆయన అర్థం ఉంది, దీనికి చెప్పేశారు అన్నారు, సమాధానం చెప్పారన్నారు. 60వ మంత్రంలో సమాధానం కనిపించలేదు. పైపెచ్చు ఈ యజ్ఞవేదే అని వేసినటువంటి దానికి ఇంకా వారు ఆ స్పష్టమైన సమాధానం దానికి చెప్పలేదు. నేను చెప్తున్నానండి. ప్రత్యాహ అంటే ప్రత్యాహ అంటే తిరిగి సమాధానం సమాధానం ఉద్గాతకి బ్రహ్మ సమాధానం చెప్తున్నాడు. జవాబు బ్రహ్మ అంటే యజ్ఞవేదికలో బ్రహ్మ అని సమాధానం చెప్పొచ్చండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం చదువుకుంటున్నది 59, 60 మంత్రాలండి. అదే అధ్యాయం 23వ అధ్యాయంలో 17 మంత్రంలో పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు. వాయువు పశువై ఉండెను, దేవతలు వాయు పశువుతోనే యజ్ఞము చేసినారు. సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువుతోనే యజ్ఞము చేసినారు. వాయుదేవుడంటే అదృశ్యుడైన దేవుడు, అగ్నిదేవుడంటే పరిశుద్ధుడైన దేవుడు, పాపం అంటని దేవుడు. సూర్యుడు అంటే అన్ని దేశాలకు వెలుగునిచ్చే దేవుడని మేము క్రీస్తుని గురించి చెప్పుకుంటాం. ఏమండి, ఈ యజ్ఞమును గురించి చెబుతూ అక్కడ అశ్వమ యజ్ఞమున వధింపబడిన నీదే ద్యులోకమగును, అక్కడ నుంచి యజ్ఞపు ప్రస్తావన మొదలై ఆఖరికి ఈ యజ్ఞం అన్నారు. నేను స్థిరంగా నమ్మేది ఏంటంటే వేద ఋషులకు వారు
దేహమును వీడి బయటకు వచ్చి ఆత్మగా సంచరించే శక్తి ఉండింది. వారికి దివ్య దృష్టి, దూరదృష్టి, భవిష్యత్ దృష్టి ఉండింది. గనుక వారు ఒక పరమ దివ్య పురుషుని గురించి మాట్లాడుతూ ఆయన వాయువు లాంటి వాడు, ఆయన అగ్నివలె పరిశుద్ధుడు, ఆయన అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు, ఆయన పూర్వం వధించబడ్డాడు, మళ్ళీ ఇప్పుడు యజ్ఞం జరుగుతోంది. వారు ప్రవచన రీతిగా భవిష్యత్తులో అగ్ని వంటి దేవుడు, తర్వాత సూర్యుని వంటి దేవుడు, వాయువు లాంటి దేవుడు బలి కాబోతున్న దాన్ని ప్రవచనంగా వారు దృష్టించి దివ్య దృష్టితో వారు ఏ యజ్ఞము అన్నారంటే వారు కాలములో ప్రయాణించేవారు, టైం ట్రావెల్ చేసే మహత్తర శక్తి సంపన్నులు వాళ్ళు. కనుక వాళ్ళు ఆ లోకపు మధ్యలో జరుగుతున్న శిల్వ యజ్ఞాన్ని కూర్చే వాళ్ళు చూశారని నేను నమ్ముతున్నాను. దట్స్ మై ఫెయిత్. ఇంకొక పెద్ద ప్రతిపాదన చేశారు. వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ రూపంలో వెళ్ళి అక్కడ కూర్చొని కూడా, అది కూడా ఎక్కడా లేదు. దాశరథి రంగాచార్య గారి భాష్యము వేదములో ప్రమాణంగా ఇది ఎక్కడా చెప్పబడలేదు. ఫలానా ఇజ్రాయెల్లో యజ్ఞం చేయబడ్డదని చెప్పబడలేదు. దాశరథి రంగాచార్య గారు చెప్పిన దానికి కానీ, ఎక్కడ వేదంలో చెప్పిన దానికి కానీ వారు చెప్తున్నది పొసగట్లేదు, సమన్వయం కావట్లేదు, అసంబద్ధంగానే ఉంది. పొసగట్లేదని వారి అభిప్రాయం కావచ్చు న్యాయమూర్తులు గారు, వారి యొక్క అభిప్రాయం కావచ్చు, కానీ పొసుగుతున్నది అని మేము అనుకున్నాము అండి. వ్యాఖ్యానం అది రుజువు చేయాలి. ఆధారం ఎక్కడ? రుజువు ఎలాగా? ఇలా సూక్ష్మ రూపంతో వెళ్ళి అక్కడ కూర్చొని చేశారు, మహర్షులు ఏది పడితే అది చెప్తే ఎలా? దాన్ని చెప్పేదానికి ఏది పడితే ఒక ఆధారము, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి అవసరమైనటువంటి అక్షరాన్ని అక్కడ ప్రజెంట్ చేసేట్టు ఉండాలి. దాశరథి గారు భాష్యం రాసిన దాకా నాకు ఏమీ తెలియదు అని చెప్పారు. వేద ఋషుల యొక్క పరిపూర్ణ స్వరూప స్వభావాలు అంతకు ముందే తెలిస్తే 20 ఏళ్ళు వారు తపనగా కూర్చోక్కర్లేదు. వారు రాసిన దాంట్లో వారు చెప్పని అంశాలు అనేకం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ మూలమైన వేద ఋషులవి వేరే ఏం గ్రంథాలు చదివారు, ఎక్కడి నుంచి ఆధారం తీసుకున్నారు, ఎక్కడి నుంచి దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? నేను నా మనసులో ఇది తోచింది చెప్తున్నా అంటే కాదుగా. ఆధారం కనీసం దానికైనా ఇవ్వాలి. ఎక్కడ వేద ఋషులు శరీరాన్ని దాటి వదిలిపెట్టి ఫలానా చోటికి వెళ్ళి యజ్ఞం చేశారు అనే విషయాన్నైనా ప్రతిపాదన చేయాలి, స్పష్టంగా చేయాలి, ఆధారపూర్వకంగా చేయాలి. నిరాధారంగా నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అంటే మాత్రం వేదం అంగీకరించదు. ఏమండి, ఇప్పుడు వేద ఋషులు యజ్ఞం చేశారు అని కాదు, వారు దివ్య దృష్టితో చూశారు జరగబోతున్న యజ్ఞం. శిలవ యజ్ఞం అనేది జరిగింది. బైబిల్ చెబుతూ ఆయన బలి కర్మకాండ, ఆయన మీ అపరాధ పరిహారార్థం నేను బలిగా అర్పించుకుంటున్నానని యేసుప్రభు వారు చెప్పారు. అది యజ్ఞమే. జరగబోతున్న దాన్ని వాళ్ళు చూశారు అని అన్నాను. ఇంకోటి ఏంటంటే మహర్షులకు ఉన్నటువంటి అతీత శక్తుల విషయం అనేది మొత్తం భారతీయ సమాజం అంతా ఒప్పుకున్న విషయం. అది మహర్షులకు అతీత శక్తులు ఉన్నాయనే సంగతి, దూరదృష్టి, దివ్య దృష్టి ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు. అది ఇక్కడ ఆయన చెప్పలేదనే సంగతి మనం ప్రస్తావించనక్కర్లేదు. చిన్న సూచన ఉంది సార్ మీకు డయస్కి. నేను చెప్పనా, నేనంటే వీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నది కానీ తాను లాజికల్గా డెరైవ్ చేసింది కానివ్వండి. రంగాచార్యుల వారి గ్రంథంలో ఏదో ఒక స్టేట్మెంట్, సేమ్ వర్డ్స్ లేకపోయినా మీనింగ్, కంటెంట్ అనేటువంటిది రిఫర్ అవ్వాలి. బైబిల్లో ఏమేమి చెప్పినవి అనేది మన పరిశీలన కాదు. బైబిల్లో చెప్పనివ్వండి, బైబిల్లో చెప్పిన దానికి వీరు అర్థం చెప్పనివ్వండి. వారు వెల్లడించినటువంటి వాటికి రంగాచార్య రిఫరెన్స్ చూపించడం అనేది మన కంటెంట్. ఆ మెయిన్ నియమం అది. ఆ నియమం ఉల్లంఘన జరగకూడదు. సార్ ఒక విషయం సార్, రంగాచార్యుల వారు చెప్పిన విషయాలకు బైబిల్లోని విషయాలకు పోలిక చెప్పడమే నేను చేసిన పని. అది ఎప్పుడైనా చేస్తాను అంటున్నాను. అంతేగాని రంగాచార్యుల వారు నువ్వన్న మాట ఎక్కడన్నారు అంటే నేనన్న మాట ఆయన అని ఉంటే నేను పుస్తకం రాయడం ఎందుకు, చర్చ ఎందుకండి? రంగాచార్యులు గారి అభిప్రాయాన్ని తీసుకొని మీ బైబిల్లో వ్యాఖ్యానాలు మీరు ఒక వ్యాఖ్యానం చేశారు. అదే చెబుతున్నా మొదటి నుంచి. అయితే రంగాచార్యులు వారు ఈ మాట అని లేదు కదా అంటే వారు ఆ మాట అని ఉంటే నేను పుస్తకం ఎందుకు రాస్తాను, ఈ డిస్కషన్ ఎందుకు? ఇప్పుడు నేను ఈ వేదియే అని అడిగినప్పుడు వారు సూక్ష్మ రూపంలో అక్కడికి వెళ్ళారు. అసలు వారి పుస్తకంలో కూడా పూర్తిగా అది స్పష్టంగా ఎక్కడ ముందు రాయబడలా. లేని అంశాలు అనేకం అభూత కల్పనగా చేర్చబడుతున్నాయి. ఇది ప్రాక్టికల్గా అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తూ మాట్లాడుకుంటున్న అంశము ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఒక వేదిక దగ్గర కూర్చొని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారని దాశరథి రంగాచార్య గారు రాస్తున్నారు. స్పష్టంగా వేదికలో జరిగేది ప్రతి ప్రశ్న అక్కడ, అయ్యా నీకు అనేక ప్రశ్నలు, ఒక్క ప్రశ్నే వేయలేదు అక్కడ. పూర్వచిత్త ఏది, పెద్దదియు భారమగు పక్షి ఏది, పిలిప్పిల ఏది, పిచంగిల ఏది,
ఇట్లా అనేకాలు చర్చలు జరుగుతూ ఉంటే ఇవన్నీ తీసేసి ఒక 2 ప్రశ్నలు తీసుకొని వెళ్ళి అసలు ఇజ్రాయెల్ అనే పదం ఇక్కడ ఎక్కడా చెప్పబడలేదు, మహర్షులు వీళ్ళెవరు సూక్ష్మ రూపంలో అక్కడికి పోయి చేశారు అని ఏ గ్రంథాల్లో ఆధారం కూడా దొరకట్లేదు, కనీసం గ్రంథాలలో కూడా ఆధారం లేదు. మహర్షులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దర్శించారని కానీ ఈ వేది అని చెప్పడానికి వెళ్ళారని కానీ అసలు ఎక్కడ ఏ విధంగానూ ఇది పొసుకుతున్నట్టుగా కనిపించట్లేదు ఈ వాదన మొత్తం. నాకు దాశరథి రంగాచార్య గారితోటి వారి భాష్యాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి వారి భాష్యంలో ఈ వాక్యాలకు సంబంధించినటువంటి ఆధారం ఎక్కడైనా వారు చూపిస్తే ముఖ్యమైన విషయం సార్. ప్రశ్న లేదండి, ముఖ్యమైన విషయం. క్లియర్గా చెప్తున్నారు. దాశరథి రంగాచార్య పుస్తకంలో ఉంటే నేను ఇంక మళ్ళీ వ్యాఖ్యానం రాసేదే ఉంది, అందులో లేదు. బైబిల్ చదివాను, రంగాచార్య గారి బుక్ చదివాను, ఈ 2 సమన్వయం చేసుకుని నా వ్యాఖ్యానం నేను చేశాను అంటున్నారు ఆయన. మరొక విషయం సార్, మరో విషయము, దాశరథి రంగాచార్య గారు చేసినటువంటిది అనువాదమే గాని భాష్యము కాదు. కాదు, అనువాదము వల్ల వేదములో ఈ విషయాలు ఉన్నాయని మాకు తెలియపరచబడింది. భాష్యం వారు చేసి ఉంటే దానికి భిన్నంగా ఎదురు నేను మాట్లాడితే వారికి నేను గురుద్రోహం చేసినట్టు అవుతుంది, వారి గ్రంథచౌర్యం చేసినట్టు అవుతుంది. కానీ వారు అనువాదం చేసి మీరు వ్యాఖ్యానం చెప్పుకోమన్నారు, నేను చెప్పాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే గ్రంథ విస్తరణ భీతి అనేది ఉంది కనుక ఎన్నో విషయాలు చెప్పకుండా వదిలేశాను. వారు ప్రస్తావించే ప్రతి విషయానికి కూడా నేను అన్వయింపు చూపగలను. మీరు కూర్చుని ఓపుకుంటే నేను ఎంతసేపు అయినా కూర్చుంటాను చెప్తున్నా మొదటి నుండి. అక్కడ చెప్పలేదు కనుక ఇప్పుడు కొత్తగా చెప్తే అభూత కల్పన అనే మాట వాడకూడదు, నేను తీవ్రంగా ఖండిస్తాను. ఖచ్చితంగా ఆధారం లేకుండా ఇప్పటికిప్పుడు సూక్ష్మ రూపంతో అక్కడికి వెళ్ళారు అనేది కల్పన కాకపోతే ఆధారం ఏదండి? ఆధారం లేనిది కల్పనే అవుతుంది. భవిష్యత్తును వాళ్ళు చూడగలరా దాన్ని వారు ఒప్పుకోవట్లేదా? మరి పోని మహర్షులు భవిష్యత్తును దర్శించగలరని మీరు ఒప్పుకోవటం లేదా అని నేను వారిని అడుగుతున్నా. అది బాగానే చెప్పారు. ఇప్పుడు దానికి ఏదన్నా ఒకటి ఉదాహరణగా మాకు కొంచెం ఏదైనా చెప్పగలరా? అందుకని ఏది ఉదాహరణ అండి? ఒక అంశాన్ని గురించి ఇదిగో పలానా గ్రంథంలో ఈ విధంగా ఉంది, దాన్ని ఆధారం చేసుకొని నేను వ్యాఖ్యానం చేశాను అని. ఇప్పుడు ప్రస్తుతమందు లేనిది దూరమందు ఉన్నది కానీ వేరే కాలంలో ఉన్నది కానీ అన్ని చూడగలిగిన వాళ్ళే మహర్షులండి. అసలు ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర సంగ్రామం అంతా చూపించారు ఏమండి, ఆయన అక్కడ లేడు. అలాంటి అతీత శక్తులు మన మహర్షులకు ఉండవండి ఏమండి. ఆయన అంధుడు, ఆ టైం కల్లా చూశాడు. శ్రీకృష్ణుల వారి అవతారం ఆయన విశ్వరూపాన్ని చూశాక ఇక నాకు అక్కర్లేదు దృష్టి అన్నారు ఆయన. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, మహర్షులు ఉన్నారు, దైవశక్తులు ఉన్నాయి అనుకున్నాక ఏదైనా జరుగుతుంది. దానికి పరిమితులు మనం ఎట్లా పెడతామండి? యాక్చువల్గా మన వేదిక పరిమితికి అవతలకి వెళ్ళిపోయినామని జయశ్రీ ఉన్నారే, మీరు ఒకసారి గమనించండి. ఒక 2 విషయాలు మాట్లాడచ్చునా? ఓకే, ఇప్పుడు ఇది విన్న తరువాత ఐ థింక్ మనం ఈ 3 విషయాలే కాకుండా ఇంకొక 3 విషయాల్లో ఇంకో 30 విషయాలు మాట్లాడినా ఇదే క్రమం సాగుతుంది అనేటటువంటిది మా అభిప్రాయం. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ది చైర్, ఇందులో ఇక్కడ కొన్ని విషయాల్ని మేము స్పష్టం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అంటే మేము కూడా ఇక్కడ ఉన్నాం కనుక కొన్ని విషయాల్ని వాది ప్రతివాదిగా ఉండేటటువంటి శ్రీమాన్ ఓఫీర్ గారికి, శ్రీమాన్ బంగారయ్య శర్మ గారికి, అలాగే విషయాన్ని నిర్ణయం చేయడానికి విచ్చేసినటువంటి న్యాయమూర్తులకి, అలానే మిగిలినటువంటి మన సోదరులకు కూడా. అందులో మొట్టమొదటిది పోలిక అనే ఒక మాటని మనం చాలాసార్లు మనం వింటున్నాం. ఇప్పుడు శ్రీమాన్ అద్దంకి ఓఫీర్ గారు ఈ గ్రంథాలని రాయడం ఆరంభించడానికి వారి యొక్క అభిప్రాయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఈ దేశంలో ఉండేటటువంటి వ్యక్తులు పరస్పరం కలిసి ఉండి అందరూ ఒక భావంతో ఉండగలిగితే దేశం బాగుపడుతుంది, చక్కగా ప్రజలంతా సుఖంగా ఉంటారనే భావంతో నేను ఈ కార్యాన్ని ఆరంభం చేశాను అనేది వారి యొక్క ప్రారంభపు మాట. దానికి మేము
సర్వాత్మన మా యొక్క అంగీకారాన్ని తెలియజేస్తున్నాం. అందరూ కలిసి ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ అందరూ కూడా కాంక్షించాల్సినటువంటి అంశం, దాంట్లో ఏం సందేహం లేదు. ఇలా అందరూ కలిసి ఉండాలి అని మనం అనుకున్నప్పుడు, అందరి భావాల్ని మనం గౌరవించగలిగినప్పుడే అందరూ కలిసి ఉండడం అనేది తటస్థిస్తుందే తప్ప ఒక భావాన్ని మరొకరి మీద మనం ఆరోపించడం ద్వారా అది సాధ్యం కాదు. చెయ్యి, కాలు, కన్ను, ముక్కు వివిధ భాగాలు కలిస్తే ఒక ఆకృతి అయితే, సమాజంలో ఉండేటటువంటి వివిధ మతాలు కావచ్చు, వివిధమైనటువంటి వర్గాలు కావచ్చు, వారి వారి అస్తిత్వాన్ని నిలుపుకుంటూ పక్కవారితోటి గౌరవంతో జీవించగలిగినప్పుడు సహజీవనం, సుఖజీవనం ఇవి రెండు కూడా సాధ్యమవుతాయి. ఇక మత సంబంధమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇది పూర్తి విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. ఇది ప్రత్యక్ష ప్రమాణానికి అందేటటువంటి విషయం కాదు. విశేషించి దైవాన్ని గురించి మనం ప్రస్తావన చేసేటప్పుడు, లేక ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి ఇలాంటి కార్యాల గురించి మనం ప్రస్తావన చేసేటప్పుడు ఇది మనం చూసి చేయగలిగింది కాదు. మహర్షులకి అట్లాంటి శక్తి ఉండి ఉండొచ్చును, ప్రస్తుతం మనకైతే అట్లాంటి శక్తి లేదు కనుక మనం దాన్ని చూసి ఇది ఇలా అయి ఉండొచ్చును అని అనుకోవడానికి అవకాశం లేదు. విశ్వాసానికి సంబంధించి, మతానికి సంబంధించి, విశ్వ రహస్యాలను గురించి మనం ప్రస్తావన చేసేటప్పుడు ఆ విశ్వాసానికి మూలాధారాలుగా ఉండేటటువంటి వాటి మీద మనం చెయ్యి పెడితే అది ఎంతో మంది యొక్క సెంటిమెంట్స్ని మనం కించపరచడము, బాధ పెట్టడము అవుతుంది. మన దేశం మనందరికీ కూడా వారి వారి యొక్క భావాలను వ్యక్తం చేసే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంది. ఇందాక మనం చాలాసార్లు ప్రొద్దున్న మనం మొదటి 2 సెషన్స్లో కూర్చున్నప్పుడు కూడా వ్యాఖ్యానాన్ని గురించి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. దాశరథి గారు వ్యాఖ్యానించే అధికారం ఇచ్చారు కనుక మనం వ్యాఖ్యానిస్తున్నాము అనేది మనం అనుకుంటున్నాం. వ్యాఖ్యానం అనగానే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. పదచ్ఛేద, పదార్థోక్తి, విగ్రహ, వాక్యయోజన, ఆక్షేపస్య సమాధానం అని 5 లక్షణాలు ఉంటేనే దాన్ని వ్యాఖ్యానము అని అంటాం తప్ప ఈ 5 దాటి ప్రవర్తించేదాన్ని వ్యాఖ్యానము అని మనం అనం. అంటే వ్యాఖ్యానంలో మూలం ఏదుందో ఆ మూలంలో ఉండేటటువంటి పదములను విడదీయాలి, పదములకి అర్థం చెప్పాలి. ఆ అర్థం అలానే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో దానికి విగ్రహం అంటారు. సో డిరైవేషన్, దాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. వాటన్నిటిని కలిపి ఒక వాక్యంగా దానికి తగినటువంటి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. దానిపైన వచ్చే ఆక్షేపణలకి సమాధానాలు చెప్పడమే తప్ప బయటి నుంచి ఏదో తెచ్చి దాని మీద ఇంపోజ్ చేయడం అనేటటువంటిది వ్యాఖ్యానము అని అనిపించుకొనదు. సో దాశరథి వారు వ్యాఖ్యానించడానికి మనకి అవకాశం ఇచ్చినా ఈ పరిమితికి లోబడే మనం వ్యాఖ్యానించాలి తప్ప దాటి వ్యాఖ్యానించడం అనేది సబబు కాదు. ఇక అలౌకికమైన విషయాల గురించి మనం ప్రస్తావన చేసేటప్పుడు, అంటే ఆత్మ, పరమాత్మ, మనస్సు, భావము ఇవన్నీ మనకి అలౌకికమైనవి. విశ్వ రహస్యాలు కూడా అలౌకికమైనవి. వీటి గురించి మనం ప్రస్తావన చేసేటప్పుడు మన భావాలను వ్యక్తం చేసే స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ కూడా వాటిని ఇతరుల భావాల్ని మనం తక్కువ చేసేటట్టుగానో కించపరిచేటట్టుగానో మన భావాన్ని వ్యక్తం చేయడానికి స్వాతంత్ర్యం లేదు మన రాజ్యాంగం ప్రకారం కూడా అని మేము అనుకుంటాం. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ది చైర్. సెంటిమెంట్స్ మీద మనం దెబ్బతీసేటటువంటి స్థితిని మనం ఇప్పుడు కలిగించడానికి అవసరం లేదు, కూడదు కూడా. వేదాల్లాంటి వాటి మీద మనం కామెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు అది విశ్వాసానికి, ఒక ప్రమాణానికి, ఒక కాలానికి కూడా ముడిపడ్డటువంటి అంశం కనుక
అలాంటి దాని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పోలిక అనే దానికి వస్తే, ఒక వ్యక్తిని మనం పోల్చేటప్పుడు అతని కంటే ముందున్న వారితో మనం పోల్చచ్చు తప్ప ముందున్న వారిని తర్వాత వాళ్ళతో పోల్చడం అనేటటువంటిది నియమానికి విరుద్ధం. మనవణ్ణి చూసి తాతగారంత గొప్పవాడు అనొచ్చు, కానీ తాతగారిని పట్టుకుని మీ మనవడంత గొప్పవాడయ్యా అంటే అది ఆయనకి అవమానకరం అవుతుంది. పూర్వకాలానికి సంబంధించినటువంటి అంశాలని మనకు ప్రస్తావించినటువంటి వేదాల్లోని అంశాలను తీసుకుని తర్వాత కాలానికి చెందినటువంటి మన బైబిల్ లేక తదితరమైనటువంటి దానిని పోల్చాల్సినటువంటి అవసరం అది లేదు. అది వేదంలో చెప్పిన దానికి విరుద్ధంగా సాగినప్పుడు అసలే ఆ ప్రస్తావనే ఏర్పడదు. అందుచేత వీటిని వాటితో పోల్చకూడదు. ఆ తర్వాత పోలిక అనేటటువంటిది అలౌకికమైన విషయాల గురించి ఎప్పుడు కూడా తగనే తగదు. పోలికలు కనిపిస్తున్నాయి కనుక మనం దాన్ని అలా అనుకుంటున్నాము అని అనకూడదు. మత సంబంధమైన విషయానికి వస్తే దానికి ప్రమాణమే మనకి ఆధారం తప్ప మరొకటి ఆధారం కాదు. మీకు భావం కలగడానికి ఎప్పుడు స్వాతంత్ర్యం ఉంది, భావాన్ని చెప్పడానికి మీకు ఎప్పుడు స్వాతంత్ర్యం ఉంది. కానీ ఆ పోలికలను బట్టి మనం ఇలా చెబుతాం అని అనుకోవడం అది ప్రమాణాన్ని మనం కించపరచడం అవుతుంది. మీ భావం చాలా మంచిది, అందరూ కలిసి ఉండాలి అనే భావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు, అది చాలా సంతోషమైన విషయం, అది అందరూ కోరుకోవాల్సినటువంటి అంశం కూడా. అయితే వేదాల్లో మనకి కొన్ని చెప్పినప్పుడు ఆ చెప్పిన విషయాల మీద మన అభిప్రాయాలు మనం ఇంపోజ్ చేయకుండా మీరు విశ్వసించినటువంటి బైబిల్లో ఉండే అంశాలను చక్కగా చెప్పి అవి సహజంగా అందరూ కలిసి ఉండడానికి వీలయ్యేటట్టు ఎట్లా అనుకూలంగా ఉంటాయో దాని కనుక మనం చెప్పుకోగలిగితే ఎవరికీ దాని మీద ఆక్షేపణ ఉండదు. వేదాల్లో దైవానికి సంబంధించి మరొక దానికి సంబంధించి ఎన్నో రకాల ప్రతిపాదనలు ఉన్నప్పుడు వాటిని మనం ఒకే వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి అందులోనూ నాకు ఇలా అనిపిస్తోంది కనుక అంటూ దాన్ని అనడం ప్రమాణాన్ని విశ్వసించేటటువంటి వ్యక్తులు, ముఖ్యంగా మతపరమైన విశ్వాసం కలిగిన వ్యక్తులకి అవసరం కాదది, తగదు కూడా. మరొక అంశం ఏంటంటే, ఈ దేశంలో మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి మనం క్రిస్టియన్స్ని క్రిస్టియన్స్గా గౌరవించాలి, హిందువులని హిందువులుగా గౌరవించాలి, ఒక ముస్లింని ముస్లిమ్స్గా మనం గౌరవించాలి, నాస్తికుడిని నాస్తికుడిగా గౌరవించాలి. ఎవరి యొక్క జీవన విధానం ఏదైతే, ఎవరు దేన్ని విశ్వసిస్తే ఆ విశ్వాసంతో వారు సవ్యమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ తన తోటి వారు తన విశ్వాసానికి అనుకూలం అయినా కాకపోయినా వారిని కించపరచకుండా, వారిని అగౌరవపరచకుండా, వారి విశ్వాసంతో వారిని ఉండనిచ్చేటట్లుగా మనం చేయగలగడం అనేదే సమాజపు సహజీవనానికి తోడ్పడుతుంది. మొదట ఒక ఉదాహరణ మేము చెప్పాం, చేయి పనే చేస్తుంది, కన్ను పని చేస్తుంది. ఇన్ని అవయవాలు ఎందుకు అని అవయవాలను తీసేసి ఒకే అవయవం ఎప్పుడు కూడా తను ఈ శరీరాన్ని ఉంచే ప్రయత్నం ఎలా చేయదో, సమాజంలో వ్యక్తిని నియంత్రించడానికి రాజశాసనం కంటే మత విశ్వాసం చాలా బలమైనది. ఇది బలమైంది కనుక దాన్ని వినియోగించి ఎట్లా సమాజంలో పరస్పర ద్వేషాలు తగ్గి పరస్పరము ఒకరితో కలిసి ఉండాలి అనేదాన్ని మనం చెప్పగలిగేటట్లుగా మీ బైబిల్లో ఉండే విషయాన్ని చక్కగా మీరు ప్రతిపాదన చేసి దాన్ని అందరికీ అందించవచ్చు, దాంట్లో అభ్యంతరమే అక్కర్లేదు. వేదాన్ని విశ్వసించిన వారు ఆ వేదంలో ఉండే అంశాలని చక్కగా వారు ప్రతిపాదించి లోకానికి అందించవచ్చు. వేదంలో మనకి లేని దాన్ని వేదం మీద ఆరోపణ చేసి చెప్పడం అనేది అవసరం కాదు. మరొక అంశం ఏంటంటే, వేదం ప్రాచీనమైన బైబిల్ అర్వాచీనం అంటే ఆధునికమైనప్పటికీ కూడా వేదంలో ఉంటేనే బైబిల్కి గౌరవం అవసరం లేదు, వేదం చెబితేనే బైబిల్కి గౌరవించాల్సిన అవసరము కానే కాదు. బైబిల్లో చెప్పినటువంటి అంశాలు కనుక సమాజానికి హితకరమైనవి ఆచరించదగినవి అయితే
వేదం చెప్పాల్సిన అవసరమే లేదు. హాయిగా మనం బైబిల్ తీసుకుని దాంట్లో ఉండే మంచిని తీసుకుని ఆచరింపచేస్తూ వెళ్ళడంలో ఏ రకమైన ఆక్షేపణ అక్కర్లేదు. వేదం చెప్పింది కనుక దీనికి ప్రామాణ్యం వస్తుందనో దీనికి గౌరవం వస్తుందనో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఏ గ్రంథం ఏ విషయాన్ని చెప్పిందో, ఏ మతం దేని విశ్వసించిందో ఆ విశ్వాసం మీద మరొక విశ్వాసం ఆరోపణ కాకుండా, దానికి అపార్థాలు కల్పించకుండా, ఒకవేళ మనం ఏదైనా చెప్పదలుచుకుంటే దానికి ప్రామాణికంగా అక్షరబద్ధంగా చూపించగలిగితేనే అది ప్రమాణానికి నిలబడుతుంది తప్ప లేకపోతే అది ప్రమాణానికి నిలబడదు. మనం ఊహించుకోవడానికి ఎప్పుడూ అడ్డు లేదు. దానికి మనకి అన్ని రకాల స్వాతంత్ర్యం ఉంది కనుక. కానీ ఆ ఊహ కూడా పక్కవాడి సెంటిమెంట్కి భంగకరం కాని రీతిలో దాన్ని మనం ప్రకటించినప్పుడు మాత్రమే అది సమాజ హితకరం అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశమని ఈ సందర్భంగా మేము చెప్పడం అవసరం అని అనిపించింది. ఎందుకంటే 1-2 అంశాలను మీరు చర్చించిన విధానాన్ని గమనించాం. ఇప్పుడు 3వ అంశాన్ని మీరు చర్చిస్తున్నటువంటి విధానాన్ని కూడా మేము గమనిస్తున్నాం. మొదటి 2 వాటికి మన న్యాయమూర్తులు ఇచ్చినటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా, నిర్ణయాన్ని కూడా మేము గమనించాం. అది మీకు అనుకున్న దానికి అనుకున్నట్టుగా రావటం లేదు కనుక అది వారు దాన్ని సవ్యంగా ఇవ్వటం లేదు అనేటువంటి భావన మీలో కలిగింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పోలికలు కాదు మనకి ప్రమాణాల విషయంలోకి వచ్చినప్పుడు చూపించాల్సింది అక్షరబద్ధమైన ప్రమాణములే చూపించడం అనేటటువంటిది ఎప్పుడు అవసరం. అది మీరు నమ్మేటటువంటి బైబిల్లో ఆ విషయం ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని బైబిల్ అనుయాయులందరూ కూడా పాటించాల్సిందే. వేదాల్లో ఉండేదాన్ని విశ్వసించిన వారు దాన్ని వారందరూ కూడా తప్పకుండా విశ్వసించి ఆచరించాల్సిందే. పరస్పరము ఇరువురు కూడా గౌరవంతో సహకారంతో కలిసి జీవించాల్సిందే తప్ప వారు దీని కింద వీరు దాని కింద మారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు అనేటటువంటిది సామాజిక హిత దృష్ట్యా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రధాన అంశము. ఇది మేము దృఢంగా అభిప్రాయపడుతున్నాం. మంచిదండి, నేను చెప్పుకోవచ్చండి. వేదములో ఉన్న విషయాలను వేదమును నమ్మినటువంటి ప్రామాణికంగా ఇచ్చినటువంటి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వాళ్ళు చెప్పుకోవచ్చు, క్రైస్తవులు ఏదన్నా సమాజానికి హితం చేకూర్చాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి మంచి బోధలను వాళ్ళు ప్రచారం చేసి సామరస్యం కొరకు ప్రయత్నం చేయవచ్చు. కానీ వేరే మత గ్రంథంలో ఉన్నదాన్ని తెచ్చి వేదాన్ని నమ్ముతున్న వాళ్ళ మానసిక మనోభావాలు హర్ట్ అయ్యేటట్టుగా, గాయపడేటట్లుగా అట్లా చెప్పడం అవసరం లేదు, అది చెప్పకూడదు, తగదు అనే సంగతి స్వామీజీ అన్నారు. అయితే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద గ్రేట్ స్వామీజీ, ఐ సబ్మిట్. ఇప్పుడు వారు చెప్పినటువంటి విషయం స్వామి వివేకానందుల వారి ధోరణికి పూర్తి విరుద్ధంగా ఉన్నదని నేను సబ్మిట్ చేస్తున్నాను. నేను మొట్టమొదటి ప్రతిపాదన చేసినప్పుడే స్వామీజీ చూపిన ఆ చొరవ, ఆ పద్ధతి అంటే స్వామి వివేకానందుల వారు చూపినటువంటి పద్ధతి, తరువాత నాకు తోచినటువంటి విషయం, ఇవన్నీ రెండు కలిపితే 2 మతాలలో ఉన్న వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకోవడం మానేస్తారు అని ఆశించాను అని చెప్పాను. ఇప్పుడు నేను నా జవాబుగా స్వామీజీ మాటలే చదువుతాను, వివేకానందుల వారి మాటలు చదువుతానండి. దయచేసి అందరూ చిత్తగించండి. ప్రబోధ రత్నాకరము అనే గ్రంథం మొదటి పేజీలోనే ఉన్న మాట చదువుతున్నాను. అంటే మళ్ళీ వేరే సబ్జెక్ట్లోకి వెళ్తున్నా మీరు లేదండి, ఇదే సబ్జెక్ట్. దయచేసి నా సెకండ్ ప్రతివాది గారు కొంచెం ఓపిక పట్టాలి. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. ఆదిలో శబ్దం, అది దేవుని వద్ద ఉండినది, శబ్దమే దేవుడు. ఇది శబ్దం బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మస్వరూపమని, మాయ అని చెబుతారు. విశ్వం ద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటున్నాం. సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, ప్రత్యేకంగా కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్
రామకృష్ణుడు మొదలైన అవతారమూర్తుల రూపంలోనూ ఇలా శబ్దం రెండు రీతుల వ్యక్తమవుతోంది. బ్రహ్మానికి ప్రత్యేక రూపమైన క్రైస్ట్ ఇలాంటి వ్యక్తిని తెలుసుకోబడుతున్నాడు, తెలుసుకోశక్యమై ఉన్నాడు. బ్రహ్మాన్నో మనం తెలుసుకోలేము, పరమపితను మనము తెలుసుకోజాలము, పరమపుత్రుల్ని మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలోనే క్రైస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని కాంచగలం అనేది శ్రీ స్వామి వివేకానందుల వారు చూపిన త్రోవ. గనుక ఆయన ఓంకారాన్ని బైబిల్లో ఉన్నటువంటి ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్ అనే దాన్ని కలిపి చెప్పారు. రెండు ధర్మాలలో ఉన్నటువంటి సామ్యాలు కలిపి, బాబు మీరు ఒకటే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు, నామములు వేరు అని చెబితే ఈ మత విద్వేషాలు తగ్గిపోతాయి. కానీ పూర్తిగా మీకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అనుకున్న దాన్ని బట్టే నేను గ్రాహం స్టెయిన్స్ లాంటి సంఘటనలు జరిగింది అనే సంగతి నేను భావించి బాధపడుతున్నాను. అండ్ ఇప్పుడు ఓంకారము, ఇక్కడ శబ్దము, ప్రణవము, మాయ అని మేము చెప్పుకుంటున్నాం హిందువులము. బైబిల్లో ఆది యందు వాక్యం ఉండెను అనే మాట యోహాను సువార్త 1:1 ఉన్నది. దాన్ని స్వామీజీ చదివారండి. ఇది మీరు ఎవరన్నా న్యాయమూర్తులకి నిర్ణేతలకి ఇవ్వండి, కొంచెం చూడండి సార్. కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళు అదే చెప్పుకుంటే స్వామీజీ తప్పు చేశారని చెప్పినట్టు అవుతుంది, వివేకానందుల వారు తప్పు చేసినట్టు అవుతుంది. కనుక నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద గ్రేట్ స్వామీజీ, ఐ టోటల్లీ డిసగ్రీ విత్ యూ స్వామీజీ. మనం వివేకానందుల వారు ఏం చెప్పారు అనేది ప్రస్తుతం మనకు చర్చనీయమైనటువంటి అంశం కానే కాదు. ఇక్కడ మనకి వేదం ఏం చెప్పింది, దాశరథి గారు దాన్ని ఏ విధంగా అందించారు, దాని మీద మీరు అభిప్రాయం వెలిబుచ్చినటువంటిది ఏ విధమైనది, దాన్ని మనం ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. ఒక విషయం అండి, మే 18వ తారీఖున భారత్ టుడే స్టూడియోలో చర్చలు జరిగినప్పుడు మేము వ్యాఖ్యానించే పద్ధతులు ఒరవడి ఇంతకుముందు మహానుభావులు ఎవరన్నా చూపిన దారి ప్రకారం చేస్తున్నామని చూపించుకొని సమర్థించుకోవచ్చునా అని అడిగాము. దానికి అప్పుడు సభవారందరూ ఓకే అన్నారండి. ఇంతకుముందు మహానుభావులు చూపిన త్రోవైతే మీరు ఇలా వాళ్ళు చేశారు కనుక మేము ఇలా చేస్తున్నామని చెప్పుకోవచ్చు అనే మాట కూడా వాళ్ళు ఒప్పుకున్నారండి. ఆ ఒరవడిలోనే నేను ఇప్పుడు ఈ విషయం కూడా వ్యాఖ్యానించాను. ఇప్పుడు దీంట్లో ఉప్పరి గారు అంటే నాకు సంస్కృతం రాదు అయ్యా, మీకు కొంచెం కష్టపెడతాం. వేదాహమస్య భువనస్య నాభిం వేదాద్యావా పృథివీ అంతరిక్షం వేద సూర్యస్య బృహతో జనిత్రమథో వేద చంద్రమసం యతోజ. ఇది 60. 59 ఏమంటుంది, కోవస్య వేద భువనస్య నాభిం కోద్యావా పృథివీ అంతరిక్షం సూర్యస్య వేద బృహతో జనిత్రం కో వేద చంద్రమసం యతోజ. 62 ఏముంటుంది, ఇయం వేది పర అంతః పృథివ్యా అయం యజ్ఞో భువనస్య నాభి అయ సోమో విష్ణు అశ్వస్య రేతో బ్రహ్మాయం వాచ పరమో విమాన్. కొంచెం ఇది ఇప్పుడు ఏముందంటే భువనస్య నాభి అని ఒక 2 పదాలు తీసుకొని మనమంతా ఫైట్ చేస్తున్నాం. దాంట్లో కొంచెం ఒక్కసారి ఈ 3 శ్లోకాల అర్థం ఏంటో ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే అది కూడా చెప్తాను. ఓఫీర్ గారు, భువనస్య నాభి అని ఇక్కడ ఉంది. మా ప్రతివాది ఓకే 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 అయ్యో నేనేం వారి ఆర్గ్యుమెంట్ చెప్పటల్లా. భువనం అని ఇక్కడ ఉంది ఒకటి, ఆ తర్వాత పృథ్వీ అని ఉంది. చెప్పిన మాట లేదే, భువనం వేరే పృథ్వీ వేరే. తర్వాత ఇక్కడ అయం వేది పరోవంత పృథివ్యా అయం యజ్ఞో భువనస్య నాభి. మళ్ళీ 2 చోట్ల ఇక్కడ కూడా 2 పదాలు మళ్ళీ వస్తున్నాయి. అందుకోసమే ఆ 2 పదాలు ఇలా ఏర్కొని చూసేద్దాం. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. దానిలో మీ కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను. ఇప్పుడు నేను స్వతంత్రంగా వేదానికి వ్యాఖ్యానం చేయగలను అనేటువంటి అహంకారం కానీ సమర్థత కానీ నాకు లేదండి. ఏదైనా భాష్యాలు ఉంటే భాష్యాలను అనుసరించే నేను చెప్పగలను. భాష్యాలు ఉన్నాయి, భాష్యాలను అనుసరించే చెప్తున్నాను. ఉవటుడు మహీధరుడు అని వాళ్ళ ఇద్దరి యొక్క భాష్యాలను అనుసరించి
కో అస్య వేద భువనస్య నాభిం కో ద్యావా పృథివీ అంతరిక్షం కస్సూర్యస్య వేద బృహతో జనిత్రం కో వేద చంద్రమ సంయతోజాః. ఇది ముందర ప్రశ్న. ఈ ప్రశ్న ఉద్గాత బ్రహ్మని గూర్చి అడిగాడండి. అక్కడ ఉండేటువంటి 4 ప్రధాన ఋతుక్కుల్లో ఒక ప్రధాన ఋతుక్కు మరొక ప్రధాన ఋతుక్కుని గూర్చి అడిగాడు. దానికి అర్థం తమకి ఇందాక వాళ్ళందరూ వినిపించారు. ఈ ద్యావా పృథువులు అంతరిక్షము దీనికి ఎవరు కర్తలు, అట్లానే ఈ భువనమునకు మొత్తము నాభి ద్యావా అంటే ఏంటి? ద్యావా అంటే ద్యులోకము అని, ద్యులోకం. పృథివీ అంటే భూమి, అంతరిక్షం అంటే మధ్యలో ఉండేటువంటి అంతరాళం. కస్సూర్యస్య వేద బృహతో జనిత్రం, గొప్పవాడైనటువంటి ఆ సూర్య భగవానుని యొక్క ఉత్పత్తిని ఎవడు తెలుసుకున్నాడు. చంద్రమ సంయతోజా, చంద్రుని యొక్క ఉత్పత్తిని ఎవడు తెలుసుకున్నాడు. అయితే దీనికి వ్యాఖ్యానంలో ఏం చేశారు అంటే ద్యావా పృథివీయో అంతరిక్షం చ కోవేద బృహతః మహతః జనిత్రం జన్మ కోవేద సూర్యస్య ఉత్పత్తి కస్మాదిత్యర్థః. వీటి యొక్క ఉత్పత్తిని గురించి ఆయన ప్రశ్న వేశారు. 60వ దాంట్లో బ్రహ్మ తిరిగి అంటున్నాడు, అయ్యా నువ్వు అడిగిన దానికి అన్నిట్లకి నా దగ్గర సమాధానాలు ఉన్నాయన్నంత వరకే ఆ మంత్రంలో తాత్పర్యం. వేదాహమస్య భువనస్య నాభిం వేదద్యావా పృథివీ అంతరిక్షం వేద సూర్యస్య బృహతో జనిత్రం అర్థో వేద చంద్రమ సంయతోజాః. ఇది మంత్రం. అంటే చెలోక్తిగా చెప్పాలి అని అంటే 4 వేదాలు చేసిన వాడికి సన్మానం చేస్తానంటే ఒక ఆయన నాకు సన్మానం చేయమన్నట్ట. నీకు వేదాలే రావు కదా, నీకు ఎట్లా సన్మానం చేస్తానంటే వేదములు 4 అని నాకు తెలుసు కనుక నాకు చేయమన్నట్ట. అట్లానే ఇది మూకమ్మడి అనేటువంటి సమాధానమే కానీ ప్రత్యేకమైనటువంటి సమాధానం 60వ మంత్రంలో చెప్పబడలే, వ్యాఖ్యాతలు కూడా చేయలే. తర్వాత యజమానుడు అధ్వర్యుడిని గూర్చి ఇదే విషయాన్ని అడుగుతూ ఉన్నారండి. మళ్ళీ యజమానుడు, వీళ్ళందరినీ పెట్టుకున్నటువంటి యజమానుడు ఏమంటున్నాడు, పృచ్ఛామిత్వా పరమంతం పృథివ్యా పృచ్ఛామిత్వా భువనస్య నాభి పృచ్ఛామిత్వా వృష్ణో అశ్వశ్చరేతః పృచ్ఛామి వాచః పరమం వ్యోమా అంటూ వెనకటి విషయాల్ని ఇది కాక మరొక కొత్త విషయాల్ని కలిపి యజమాని అడిగాడు. ఏమిటి? పరమమైనటువంటి పృథివీ యొక్క ఉత్పత్తి స్థానము ఏమిటి, భువనము యొక్క నాభిస్థానము ఏది, ఉత్పత్తికి సంతానోత్పత్తికి ప్రధాన కారణమైనటువంటి రేతస్సు ఎలా పరిణమించింది, వాక్కు యొక్క పరమస్థానము ఏది అని 61వ మంత్రంలో అడుగుతున్నారు. ఇక్కడ నాభి అనేటువంటి పదానికి వ్యాఖ్యానం రాస్తూ మొదట్లోనే 59వ దాంట్లో 1వ భాష్యం కానీ ఏమంటున్నారంటే, హే బ్రహ్మణ్ణు అస్య భువనస్య జాతస్య నాభిం నభ్యతే యత్ర సనాభి బంధన స్థానం కారణమితి యావత్. నాభి అంటే అన్నిటికీ కారణము అని చెప్పటము ఎందు ఇక్కడ వ్యాఖ్యానము అని ఓట భాష్యంలోను మహేంద్ర భాష్యంలోను రెండిట్లలో చెప్పబడదు. ఏమిటి నాభి అంటే కారణము అని చెప్పటం ఏమిటి అని అంటే, నాభౌహి సర్వానాడ్య బధ్యంతే అత్ర బంధనార్థః భూతజాతస్య కారణం కోవేద జానాతి. నాభి కో జానాతి అంటే సమస్త చరాచర ప్రపంచము యొక్క ఉత్పత్తికి కారణము ఎవరు అని ఆ ప్రశ్న యొక్క తాత్పర్యము అని అక్కడ వ్యాఖ్యాతలు చెప్పారు. ఈ యజమానుడు అడిగిన దానికి చివరికి చెప్తూ ఉన్నాడు సమాధానం 62వ మంత్రం. ఇయం వేది పరో అంతః పృథివ్యా అయం యజ్ఞో భువనస్య నాభి అయగుం సోమో వృష్ణో అశ్వస్య రేతో బ్రహ్మాయం వాచః పరమం వ్యోమ అని. ఇది 62వ మంత్రంలో. ఇయం వేది అధ్వర్యు, అధ్వర్యు యజమానం ప్రత్యాహ, అధ్వర్యుడు యజమానుని గుర్చి అంటూ ఉన్నాడు. ఇయం వేది పృథివ్యా పరమః అంతః అవధి. ఇక్కడ ఈ యజ్ఞ వేది ఏదైతే ఉన్నదో ఇదే ఈ పృథివీ మొత్తానికి అవధి అయినటువంటిది. దీనివల్లనే సమస్త చరాచర ప్రపంచము ఈ యజ్ఞ నిర్మాణము వల్లనే కలుగుతూ ఉన్నది అని వాళ్ళ యొక్క తాత్పర్యం. వేదేహే సర్వ పృథివీ రూపత్వాదిత్యర్థః. సమస్త పృథివీ కూడా ఈ వేదే దానికి సింబల్ ఇదే. దీనివల్లనే చరాచర ప్రపంచము పృథివీ నుండి ఎలా ఉత్పన్నమవుతూ ఉన్నదో ఈ యజ్ఞము వలననే సమస్త చరాచర ప్రపంచము కూడా తృప్తిని చెందుతూ ఉన్నది. అగ్నౌ ప్రాస్తాహుతి సంధికు ఇట్లా
జాతస్య నాభి భువనస్య నాభిః కారణం. అయం యజ్ఞ అశ్వమేధః భువనస్య ప్రాణిజాతస్య నాభిః కారణం. ఈ యజ్ఞము వలననే సమస్త ప్రజలకి ఆధారము జరుగుతూ ఉన్నది. దీనికి మాన్వారి స్మృతుల్లో స్పష్టంగా చెప్పబడి ఉంది. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యకు ఆదిత్యం ఉపదిష్టతే ఆదిత్య జాయతే వృష్టి తస్మాదన్నం తతఃప్రజా. ఇక్కడ ఆ దేవతలను ఉద్దేశించి మనం యజ్ఞయాగాది క్రతువులు చేసినందువల్ల ఇవి సూర్య భగవానుడికి చెంది అక్కడి నుంచి ఆయన ద్వారా వర్ష రూపంగా వచ్చి మనందరికీ కూడా సుభిక్షం జరుగుతూ ఉన్నది. కనుక సమస్తమునకు ఆధారం ఏది అని అంటే ఈ యజ్ఞమే సుమా అని ఇక్కడ సమాధానం చెప్పాడు. తర్వాత యజ్ఞాద్వై ప్రజా ప్రజాయంతే అని మరొక శృతి కూడా ఉంది కనుక యజ్ఞము వల్లనే సమస్తము కూడా ఉత్పన్నములవుతూ ఉన్నవి. అయం సోమ, తర్వాత మంత్రంలో అయం సోమ సోమలత అశ్వస్య వీర్యజాత ఇత్యర్థః. ఈ అశ్వము యొక్క వీర్యము ఏ రకముగా పరిణమిస్తున్నది అంటే సోమలతగా పరిణమించింది, దానివల్లనే ఉత్పత్తి స్థానము పెరుగుతూ ఉన్నది అని. అయం బ్రహ్మ ఋత్వికు వాచః త్రయీరూపాయా పరం వ్యోమ స్థానం. ఇందాక తమతో మనం చేశాను సర్వైర్బ్రహ్మ, వాళ్ళకు ఒక్కొక్క వేదం వచ్చి ఉంటే చాలండి. ఈ బ్రహ్మస్థానంలో కూర్చున్న వాడికి 4 వేదాలు వచ్చి ఉండాలి. కనుక ఈ వాక్ అనేది ఏదైతే ఉన్నదో ఇది ఈ బ్రహ్మ ఎందే ఉన్నది. వాచః త్రయీరూపాయా, త్రయీ అంటే వేదములు అనే అర్థము. పరమం వ్యోమ స్థానం, ఈ వాక్కు ఈ వేదముల ఎందే నిష్పన్నమై ఉన్నది. బ్రహ్మణ త్రివేద సంయోగాలు ఇత్యర్థః. ఇంకా మనకి స్పష్టంగా ఈ బ్రహ్మ అనేటువంటి ఋత్విక్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఎందే ఈ 3, 4 కూడా ఆ వేదములన్నీ కూడా ఉంటూ ఉన్నవి. బ్రహ్మోద్యం సమాప్తం అని ఆ కార్యక్రమాన్ని అంతటితో. దాశరథి గారి పుస్తకం ఎక్కడుంది? నేను కామెంట్ ఇచ్చారా? మొత్తం ఇచ్చారా? మొత్తం అన్ని శ్లోకాలు ఇచ్చారా? తమకి ఇచ్చిన వాటిలో వ్యాఖ్యానం అంతా ఉంది ఉంది. దీంట్లో దాశరథి గారే ఇంకా 59, 60 అదే వస్తుంది. ఇందాక చెప్పారు కదా నాభి అంటే దాని అర్థం ఉత్పత్తి స్థానం. చరాచర ప్రపంచమునకు ఉత్పత్తి స్థానము ఏది అని ప్రశ్న. కారణం ఏది అంటే అన్నిట్లకి కారణం నాకు తెలుసు అని ముందర అతడు ఋత్విక్ అన్నాడు. చివరిలో చెప్పినది ఏమిటి అంటే ఆ నాభి అనేది యజ్ఞమే అవుతూ ఉన్నది, ఈ యజ్ఞము వల్లనే సమస్తము ఉత్పన్నములు అవుతూ ఉన్నవి అని చివరిలో 62వ మంత్రంలో సమాధానం వచ్చింది. ఈ యజ్ఞమే భువనమునకు నాభి అంటే మధ్యస్థ స్థలము నాభి అని చెప్పలేదు ఇక్కడ. యజ్ఞమే యజ్ఞస్థలి ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉన్నది. ఇయం వేది, దానికి పూర్వం ఉన్నటువంటి మాట అదండి. ఈ వేది ఏదైతే ఉన్నదో అని. సంస్కృత్ నిఘంటు ఉందా? నిఘంటు ఆర్ సంస్కృత్ టు ఇంగ్లీష్ ఆర్ సంస్కృత్ టు తెలుగు? లేదు సార్, లేదు. అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ మీరు వేశారు కాబట్టి కొంచెం మైండ్ ఈజ్ వెరీ ఇప్పుడు నాట్ అవైలబుల్, ఈ క్షణంలో అది పర్వాలేదు ఉందా అని అడిగాను అంతే. ఓకే, వారు ప్రయత్నం. ఓకే ఓకే ఓకే. అది నాకు వచ్చిన డౌట్. అదే పృథివీ తర్వాత భువనము, ఇది సపోజ్ అది ఆ 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అంతరిక్షం ఉంది,
వేరే వేరే ఉంది. ఆ మొత్తాన్ని కనుక చదివితే ఆ మొత్తానికి కూడా క్రీస్తులో అన్వయింపు ఉన్నది. మీరు వినగలిగే ఓపుకుంటే నాకు చెప్పే చెప్పండి. నేను అడుగుతున్నా మేము అడుగుతున్నా, చెప్పండి. చెప్పేసి ఇంతకుముందు మీరు మిస్ అయ్యారండి. మళ్ళీ చెప్తాను, ఎట్లా రికార్డులో ఉంటుంది. ఓకే ఓకే. బైబిల్లో మీరు అంతరిక్షంలోకి వెళ్ళి ప్రభువుని స్తుతించండి 150 కీర్తనలు ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్ళి స్తుతించడం రాకెట్లో కాదు. మేఘము అన్న ఒక భక్తుడు, నక్షత్రం అన్న ఒక భక్తుడు, సూర్యుడంటే క్రీస్తు ప్రభువు, చంద్రుడంటే ఆయన మహిమను ప్రతిబింబించే భక్త సమాజం. కనుక యౌగికార్థంలో ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఉండేవన్నీ భక్త సమాజంలో ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం క్రీస్తు యజ్ఞమే గనక అది జరిగింది భూలోకపు నడిబొడ్డు గనక. అది ఇంకోటి ఏంటంటే గురువు గారు ఇన్ని విషయాలు చెప్పారు. ఆ 17వ మంత్రంలో ఉన్నది, పూర్వము సూర్యుడు పశువై ఉండెను, వాయువు పశువై ఉండెను, అగ్నిదేవుడు పశువై ఉండెను. ఆ అగ్ని పశువు సూర్య పశువు యజ్ఞమాయను, దేవతలు యజ్ఞం చేశారని చెప్పారు. కనుక దానికి కూడా ఎప్పుడైనా నెక్స్ట్ టైం అయినా మీరు వ్యాఖ్యానం చెప్తే మేము ధన్యులం అవుతాం. ముందర మీ దాంట్లో అవి లేవు, అందుకని నేను చూడలే. చెప్పమంటే చెప్తాను, చెప్పాను ఇందులో. నెక్స్ట్ టైం అయినా చెప్పండి. దాంట్లో లోపం ఏం లేదు. ఎందుకంటే ఆ గ్రంథాల మూలం చూడగలిగే ప్రజ్ఞ, దానికి వ్యాఖ్యానాలు చూసే ప్రజ్ఞ కూడా ఉంది కనుక అంతవరకు నేను సమాధానం చెప్పను. ప్రాబ్లం రంజిత్ గారు ఏం చెప్పారంటే, ఈ భూమండలపు నాభి లాంటి మధ్యప్రదేశ్ మహాసుడు జన్మిస్తాడు అని ఈ శుక్ల యజుర్వేద 23వ అధ్యాయం 50-60 మంత్రంలో చెప్పబడింది. జన్మిస్తాడు ఎక్కడ కృష్ణ రంజిత్ కారణం ఏంటంటే రంజిత్ గారు 59-60 మంత్రము మీకు ఆధారం కదా. ఈ మంత్రాలలో సూర్యుడి జన్మస్థానం ఎక్కడ అడిగాడు కానీ సూర్యుడి జన్మస్థానం మధ్యస్థలం భూమధ్యస్థలం అని ఎక్కడ చెప్పాడా? మళ్ళీ నేను విన్నవిస్తున్నాను, ఆ రెండు ప్రశ్నలు కలిపి అడుగుతున్నాడు గనక ఆ రెండు కలిసి ఒక ప్రదేశాన్ని సూచిస్తున్నాయి అనేది నా భావన. మీ భావన కాదు, మీరు రంగాచార్యులు గారు ఆ విధంగా చెప్పినారని చెప్పి రాశారు. మీరు రంగాచార్యులు గారు ఆ విధంగా చెప్పారు అని చెప్పి రాశారు. ఉదాహరణకు భూమండలపు నాభి లాంటి మధ్యప్రదేశంలో మహాసూర్యుడు జన్మిస్తాడు అని శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం 59-60 సూత్ర మంత్రాలలో చెప్పబడిందని దాశరథి రంగాచార్యులు వారు తమ ఆంధ్ర అనువాదంలో సెలవిచ్చారు. అవునండి, సూర్యుని ఉత్పత్తి స్థానము నెరుగుదును, ఈ భూలోకపు భువనపు నడిబొడ్డును ఎరుగుదును అని అన్నాడు గనక ఆ భూలోకపు నడిబొడ్డు ఈజ్ ఈక్వల్ టు సూర్యుని ఉత్పత్తి స్థానం అనేది మీరు రాసింది ఒకసారి పేజ్ చదివారు కదా, మీరు చదివారు, ఇప్పుడు చదివారు సార్ చదివారు. ఉదాహరణకు భూమండలపు నాభి లాంటి మధ్య ప్రదేశంలో మహాసూర్యుడు జన్మిస్తాడు అని శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయము 59-60 మంత్రాలలో చెప్పబడిందని దాశరథి రంగాచార్యులు గారు తమ ఆంధ్ర అనువాదంలో సెలవిచ్చారు అన్నారు. ఎక్కడ సెలవిచ్చారు? అదేనండి,
ఆ రెండు ప్రశ్నలు కలిపి అడిగినందుచేత ఆ రెండు ఒకే స్థలమని మాకు అర్థమైంది. అంటే మీకు అర్థమైంది. మీరేం రాశారంటే దాశరథి రంగాచార్యులు గారు సెలవు ఇచ్చినారన్నారు. మీరు మీ ఉద్దేశం అనుకుంటే అది వేరే విషయం. వారు అలా చెప్పడం మాకు అలా అర్థమైందండి. ఇప్పుడు వేద మంత్రాలు గురువు గారు భాష్యం చెప్పారా, అదే మంత్రాలకు వేరే ఋషులు వేరే అర్థాలు కూడా చెప్పారు. ఒకే మంత్రము 20 మంది ఋషులకు 20 రకాలుగా అర్థమైంది. ఏది ప్రామాణికం అండి? ఇప్పుడు వారి చదివిన భాష్యం కూడా ప్రామాణికం కాదనే వాళ్ళు ఉంటారు. అది మాకు అలాగ అర్థమైంది. అర్థమైందని రాస్తే ప్రాబ్లం లేదు నాకు. ప్లీజ్ వెయిట్ మీరు అర్థమైంది నాకు ఆ విధంగా తోచిందని రాస్తే దానికి ఏం ప్రాబ్లం లేదు. అట్లా కాదు మీరు రాసింది. రంగాచార్యుల గారు ఈ అర్థాన్ని వచ్చేటట్టు చెప్పారు అని చెప్పి రాశారు మీరు. అవును, ఖచ్చితంగా అన్ని కలుపుకుంటే అదే అర్థం వస్తుందండి. అది మీ అర్థం. ఇప్పుడు మీరు అక్కడ అర్థం చేసుకున్నారు. రంగాచార్యులు గారు ఎక్కడ చెప్పారు? మిగతా విషయాలన్నీ క్రోడీకరిస్తే ఆ అర్థమే న్యాయమవుతుంది అని రాస్తే పర్వాలేదు. కాకపోతే ఒక విషయం, ఈ నేను చెప్పిన వ్యాఖ్యానాన్ని ఖండించేవాళ్ళు నేను ఎత్తి చూపిన శ్లోకాలన్నీ మీరు పరిగణనలోకి తీసుకొని అది క్రీస్తు కాదు ఇంకో వ్యక్తి ఎవరు నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉంది. ముందు మాట్లాడు సార్. ఆ వాయు పశువు, సూర్య పశువు, సృష్టికి పూర్వమే యజ్ఞమైన వాళ్ళు ఎవరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఒక నియమోల్లంఘన ఉందండి. సురేంద్ర, మీరు నిరూపించగలిగితే, రంగాచార్య గారు ఈ మాట అన్నారు నిరూపించగలిగితే, వాళ్ళది నిరూపించలేదని చెప్పే బాధ్యత వాళ్ళది. ముందు మీరు నిరూపించాలా రంగాచార్యుల వారు ఈ విధంగా అన్నారు. ఒక మాట అండి, నేను ఈ గ్రంథంలో నా విశ్వాసం ప్రతిపాదన నేను క్లియర్గా చెప్పాను. ఈ గ్రంథంలో ఎత్తి చూపిన శ్లోకాలన్నీ, ఆ మంత్రభావాలన్నీ క్రీస్తును కాదు మరొకరిని ఎవరిని సూచిస్తున్నాయని వారు చూపించాల్సిన బాధ్యత ఖండించేవారిది, మాది కాదు. మేము ముందే దీంట్లో చెప్పేసాం. కాదనే వాళ్ళు ఎందుకు కాదో చెప్పాలి. ఎందుకు అవునో నేను దీంట్లో చెప్పాను, కాదనే వాళ్ళు ఎందుకు కాదో చెప్పాలి. ఇక్కడ ఒక నిమిషం, ఖండించటము అనేది ప్రతిపాదన మీరు చేసినప్పుడు రుజువు చేసుకోవాలి. మీరు ప్రతిపాదన ఏం చేశారు? అయ్యా దాశరథి రంగాచార్యులు గారు భూమధ్యంలో ఇట్లా సూర్యుడు పుడతాడని రాశాడు అని ప్రతిపాదనగా రాశారు. అందులో రాసినటువంటి దాన్ని రుజువు చేసుకోవాల్సింది మీరా, లేకపోతే మీరు రాసిన దాన్ని ఖండన కోసం నేను ఖండన కాదు, నేను అడిగిన దానికి ఆధారం చెప్పండి. దాశరథి రంగాచార్య గారు ఎక్కడ రాశారు? సార్ ఒక విషయం అండి, భూమధ్యపురము అనేది ఇస్రాయేలుకు ఉన్నటువంటి పేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ పుట్టినటువంటి క్రీస్తుకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయనే పోలిక. దీని అంతటిని బట్టి భూమధ్యపురము, భువనపు నాభి అనే విషయం, సూర్యుని మహా ఉత్పత్తి స్థానము, చంద్రుని ఉత్పత్తి స్థానం అనే స్థానం ఆ ఒక ప్రదేశంలో జరిగినట్టుగా మాకు దాఖలాలు ఉన్నాయి కనుక ఆ రెండు ఈజ్ ఈక్వల్ టు ఒకటి అనే సంగతి మాకు అర్థమైంది. అది కాదు అని మీరు అనుకోవచ్చండి. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు అర్థమైంది, మేము ఇలా అర్థం చేసుకున్నామని రాయలేదు. చెప్పిన ప్రతి విషయం కూడా ఆచార్య గారు చెప్పారు అని రాశారు. మీరు రంజిత్ గారు ఒక్క మాట రాసి ఉంటే ఇది నాకు తోచినది, ఇది నేను చదివితే నాకు ఇది అర్థమైంది అని చెప్పింటే ఆడికి ఇంక ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నాకు ఈ గ్రంథంలో ఎన్నోసార్లు ఆ విషయం చెప్పానండి. గ్రంథము సాకల్యంగా తీసుకొని చూడాలి కానీ ఒక్కో ముక్క చూస్తే ఏది అర్థం. మీ అభిప్రాయం అయినప్పుడు సవాల్ పిలిచాల్సిన అవసరం లేదు. ఏది సవాల్ ఏం విసిరానంటే, నేను ఇందులో చూపించినటువంటి దాశరథి గారు చెప్పినటువంటి మాటలు ఈ ఒక్క మాట మీకు క్లారిటీగా డైరెక్ట్గా లేదంటున్నారు. ఇంకా నేను చూపించినటువంటి 101 నిరూపణలు అన్నిటి మీద వాళ్ళు ఖండన రాయమని మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నేను ఒక్కో శ్లోకం అర్థం చెప్పి ఇవన్నీ అటు సూచిస్తున్నాయి పాయింటింగ్ అని చెప్పాను. ఆ శ్లోకాలని అటు పాయింట్ చేయడం లేదనే ఖండన మీరు రిటర్న్గా రాయండి అని 100 సార్లు మొత్తుకున్నాను. రాయలేకపోయారండి. రాయమంటే మీరు ముందొచ్చి కూర్చోమన్నారు. అది రాసి ఉంటే ఇవాళ ఇంత టైం మీకు అందరికి వేస్ట్ అయ్యేది కాదు. మనం కూర్చుంటాం, ఇంకా 100 సార్లు కూర్చుంటామండి. నేను ఎలాగా ఈ శ్లోకములన్నిటి క్యుములేటివ్ ఎఫెక్ట్గా ఏ బొమ్మ కనబడుతుంది అన్నాను, వాటన్నిటి అర్థంగా యేసు కాదు ఇంకో బొమ్మ కనపడుతుందని మీరు బుక్ రాయమని నేను రిక్వెస్ట్ చేశా. రాయలేకపోయారు. ఇప్పుడు మీరు ఈ ముందు మాటలో పేజీ 7 రోమన్ 7 ఆఖరి పేరాలో ఏదైతే రాశారో అది కరెక్ట్ కాదు. ఏదండి? దాశరథి రంగాచార్య గారు అన్నారన్న మాట కరెక్ట్ కాదు.
మీ అభిప్రాయం అది మీ అభిప్రాయం జడ్జి గారు, మీరు అలా తీర్పు ఇవ్వండి, పర్వాలేదు. That is your opinion. అందులోనే ఇంకొక స్టేట్మెంట్ కూడా వారు చెప్పారండి. టెస్టింగ్ ఈచ్ సైడ్స్ పర్వాలేదు, యూ కెన్ ఒపీనియన్ యాజ్ యువర్ ఫీల్. దాని మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉన్నది. వారు ఇంకొక మాట కూడా ప్రతిపాదన చేశారండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఆ మహాపురుషుని చరిత్ర చూస్తే ఆశ్చర్యంతో గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే మక్కీకి మక్కీ, ఈ మక్కీకి మక్కీ అనే పదానికి అర్థం ఏమిటి? అందులో ఉన్నదున్నట్టు ఇందులో ఉండాలి, యథాతథం, ఏమాత్రం మార్పులు లేకుండా, స్వకపోలం లేకుండా, స్వకపోల కల్పితం లేకుండా మక్కీకి మక్కీ 100% 100% మక్కీకి మక్కీ అనే పదం వాడినప్పుడు మక్కీ సార్ రాసి ఎక్స్ప్లెయిన్ చేశాడా? వినండి వినండి. చరిత్ర 100% పాళ్ళు 100 పాళ్ళు మన వేదాల్లోనే ఏకేశ్వర 100 పాళ్ళు అనే పదం ఎలా ఆయన అక్కడ అధికారికంగా చూపిస్తారు. ఈ డిస్కషన్ మొదటి నుంచి కూడా అది ఇప్పుడు చర్చ కాదు, అది దీంట్లోదేనండి, అది చర్చ కాదు. ఇప్పుడు చర్చ ఏమంటే ఈయన రాసినవి ఆ రంగాచార్యుడు గారి అనువాదం ప్రకారం ఉందా లేదా, అదే చర్చ. ఇప్పుడు లేదనుకో అది వేరే ఒకటి చర్చ. వీరు రాసినది కరెక్టా లేకుంటే రాంగా, అది కాదు చర్చ. ఈ చర్చ ఏమి, ఇక్కడ కొన్ని విషయాలు రాశారు, దీనికి రంగాచార్యులు గారు రాసినటువంటి ప్రమాణికం అన్నారు. ఆ ప్రమాణికతో పోల్చుకుంటే సరిపోతుందా కాదా, ఇది ఒకటే ప్రశ్న. ఇక్కడ ఈ దయాస అదొక్కటే సార్ మనం చూడవలసింది. ఇంకేది చేసినా ప్రకరణ భంగము, అన్య ప్రస్తావన, ఎవరు ఏది అనవసరం, మిగతా విషయాలు చర్చకు రావు. మక్కీకి మక్కీ అని ఎందుకన్నాను నేను మొదటి నుండి, ఈ డిస్కషన్ మొదటి నుండి కూడా వేదములో చెప్పబడ్డ విషయాలు, యేసుకున్న లక్షణాలు మేము ప్యారలల్ గా చదివి చూపిస్తానని నేను మొత్తుకుంటున్నాను. నాకు అవకాశం ఇవ్వలేదు. మరి ఈ చర్చ ముగింపక ముందైనా ఇస్తారా అవకాశం, లేకపోతే ఇంకో డిస్కషన్ ఆల్రెడీ 5 అయింది. నార్మల్లీ వీఆర్ నాట్ హ్యాబిచువేటెడ్ టు సిట్ బియాండ్ 5. సో విల్ కంటిన్యూ. ఇష్టం సార్, మీకు అనుకూలంగా విల్ కంటిన్యూ సమ్ అదర్ కన్వీనియంట్ డేట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. నో ప్రాబ్లం, వీఆర్ విల్లింగ్ ఫర్ దట్. కూర్చున్నా నేను విల్లింగ్ అండి. మీరు అలాగంటే పెద్దలు ఎలా నిర్ణయిస్తారు? కన్వీనియంట్ డేట్ మీ ఇద్దరికి, వారికి ఎన్నో కార్యక్రమాలు, నాకెన్నో చూసుకొని మీరు ముందు కన్వీనియంట్ డేట్ ఇస్తే ఇప్పుడు కన్వీనియంట్ చెప్పేస్తే ఇప్పుడు అనౌన్స్ చేసేద్దాం. డైరీ చూస్తారు. అబ్బుల్ గారు ఉన్నారా? మరి మా సెక్రటరీ గారిని ఇక్కడ వారు వింటుంటారు, వచ్చేస్తారు. అబ్బుల్ గారు లోపలికి వెళ్ళండి, లైవ్ చూస్తున్నారు. స్వామీజీ ఏదో చెప్తారు. కానీ మళ్ళీ మేము దీన్నే రీట్రేట్ చేద్దామని అనుకుంటున్నాం. నా అభిప్రాయం ఇలా ఉన్నది అనేది పాతదాన్ని బట్టి కొత్త దాని మీద ఇంపోజ్ చేస్తూ పాతవన్నీ కొత్త దాంట్లోనే ఉన్నాయి అని అనడం దట్స్ ఇల్లాజికల్. అలా అయినట్టయితే ఎవరో ఒక స్త్రీని చూసి మావిడి పోలికలు దీంట్లో ఉన్నాయి కనుక ఈవిడ మా ఆవిడే అన్నట్టయితే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. వేదాల్లో చెప్పినటువంటి రకరకాలైనటువంటి దేవతలు కానీ, సూర్య చంద్రాదులు కానీ, ఈశ్వరుడు కానీ, మరొకటి కానీ, కొన్ని లక్షణాల సారూప్యం, పోలికలు మనకి జీసస్లో కనిపిస్తున్నాయి కనుక వారందరూ కూడా జీసస్సే అని అనడం ఇందాక మనం అనుకున్నట్టుగానే హాస్యాస్పదంగా ఉంటుంది. కేవలం నాకు ఇలా అనిపిస్తోంది కనుక ఇది మాత్రమే అని కనుక మనం ఒక్కొక్క మంత్రాన్ని అలా నిరూపించదలుచుకుంటే ఎందులోనైనా ఏదైనా కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి పోలికలు లోకంలో మనం చూసే వ్యక్తుల్లో ఎంతో మందిలో ఉండొచ్చును. ఇప్పుడు మన భారత ప్రధానిలో కూడా ధర్మం కోసం నిలబడేటువంటి లక్షణం ఉంది కనుక రాముడి లక్షణాలు ఈయనలో కనిపిస్తున్నాయి కనుక ఈయనే రాముడు వేరే లేడు కనుక రాముడి మానేసి అందరూ కూడా ఈయన్నే కొలవండి అని అంటే అది బహుశా ఆయన కూడా అంగీకరించడం అని మేము అనుకుంటాం. అలానే జీసస్లో మనకి కొన్ని లక్షణాలు తప్పకుండా కనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా కొన్ని మంచి గుణాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ గుణాలను చూసి మనం గతంలో ఉండే వాటిని మనం సారూప్యం చెప్పి ఇది అదే కనుక వేదాల్లో ఇతరమైనవి ఏమీ లేవు, అవన్నీ కూడా ఏసు కిందే అయ్యాయి కనుక వేదాల్లో ఏసే ఉన్నది అని మనం కేవలం మన యొక్క పోలికల మీద కలిగిన భావం చేత మనం చెప్పదలుచుకుంటే
ఇంకొకసారి కాదు ఎన్నిసార్లు కూర్చున్నా అది వ్యర్థమే అని అనిపిస్తుంది మాకు. స్వామీజీ మీకు విన్నపం, తాతగారిలాగా మనవడు ఉన్నాడని చెప్పొచ్చు, కానీ మనవడు తాతగారు మనవడంత గొప్పవాడు కావాలి అంటే తప్పు. కానీ పోలికలు చెప్పేటప్పుడు తాతయ్యలాగా మనవడు పుట్టాడని చెప్పొచ్చు అని తప్పకుండా చెప్పచ్చండి. మీరే సెలవు ఇచ్చారు. అలాగే ఆ వేదాల్లో ఉన్న దేవతలందరూ తాతలు, ఈయన మనవడు అనుకోండి, ఆ పోలికలు ఉన్నాడు. చాలా సంతోషం, మీరు ఆ మాట చాలా చెప్పదలుచుకుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటప్పుడు మనం ఎవరిని వదలాల్సిన అవసరం లేదు. వదలలేదండి, మనం రాముడిని వదలక్కర్లేదు, కృష్ణుని వదలక్కర్లేదు, ఇతర అవతారాలని వదలక్కర్లేదు. కనుక విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఏం వదలలేదండి. మన పరివారం అంతటికీ కూడా నాయన చక్కగా మీరు జీసస్ని పూజ చేయండి, చక్కగా రామాలయంలో హాయిగా రాముడిని కూడా చర్చిలో పెట్టుకుని వారిని కూడా పూజ చేయండి, కృష్ణుడిని పెట్టుకుని పూజ వదలలేదు స్వామీజీ. రామతత్వము, శివతత్వము, కృష్ణతత్వం అంతా క్రీస్తులోనూ. అవన్నీ యేసు అని అనడం కంటే వాటిని కూడా మనం చక్కగా ఆరాధన చేయొచ్చును, అన్నిటిని మనం సమానంగా భావించి ఆరాధన చేయొచ్చును. ఇష్టదైవం అనే కాన్సెప్ట్ హిందుత్వంలో కూడా ఉంది. శైవులు వైష్ణవులు వేరు వేరు ఆలయాలు, వేరు వేరు పూజా విధానాలు కనుక ఇష్టదైవం కాన్సెప్ట్ సమ్మతమై ఉండాలి. అది బంగారం శర్మ గారు అలా కాదు, మనం ఇప్పుడు చర్చించదలుచుకుంటున్న విషయాల్ని, చర్చించేటటువంటి విషయాల్ని మనం ప్రామాణికంగా మనం దానికోసం ఇప్పుడు ఏర్పరచుకున్న వేదిక ఇది. ప్రామాణికము అంటే వెనకాతల దానికి ఒక సపోర్ట్ కావాలి, ఒక గ్రంథం కావాలి, ఆ గ్రంథం చెప్పాలి. సార్ రంజిత్ గారు మీ డేట్ చెప్తే ఆ డేట్ వాళ్ళకి అబ్బుల్ గారు ఒక్క నిమిషం బంగారు అడిగారు కాబట్టి ముందర మేము చెప్పేది సురేంద్ర గారు ఒక్క మాట చెప్తున్నాం. మేము మాట్లాడటం పూర్తయిన తర్వాత మిగతా మాట్లాడండి. ఇదే రకంగా మనం కొనసాగించాలి అని అనుకుంటే మాత్రం ఈ చర్చ మళ్ళీ పునః కొనసాగించడం అనేటటువంటి అర్థరహితం అవుతుంది. కారణం ఏంటంటే ప్రతిదానికి నేను ఇలా అనుకున్నాను కనుక, అది రంగాచార్యులు గారు చెప్పనక్కర్లేదు, రంగాచార్యులు గారు కూడా ఏ గ్రంథాలను ఆధారం చేసుకుని చెప్పారో వాళ్ళు కూడా చెప్పనక్కర్లేదు. మాకు ఇలా తోస్తోంది కనుక అని మనం ఇంటర్ప్రిట్ చేయదలుచుకుంటే ఎవరిని దేనికైనా మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అప్పుడు మనం యేసు దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడుండేటటువంటి ఎవరో ఒక వ్యక్తిని మిమ్మల్ని తీసుకుని మిమ్మల్ని జీసస్ అని అనుకుంటూ ఆ యేసును కూడా వదిలిపెట్టేసి మిమ్మల్ని హాయిగా ఆరాధన చేసుకోవచ్చు. మీ ఫాలోవర్సే కాదు మిగతా వాళ్ళందరూ కూడా అలా పోలికలు చూపదలుచుకుంటే. కానీ అలా పోలికలు ఏవో కొన్ని ప్రతి వ్యక్తిలోనూ కలుస్తాయి కనుక వారందరూ వీరే అని అనడం అనేటటువంటిది ఎప్పుడు కూడా సబబైనటువంటి వాదన కాదు, దానికి ప్రమాణాలు అంగీకరించవు. అండ్ మోరోవర్ ఇందాక ఒక మాట కూడా మళ్ళీ మేము చెప్పాం, మళ్ళీ దాన్ని పునః జ్ఞాపకం చేస్తున్నాం. అలౌకికమైన విషయాలు మనం చర్చించాలి అని అనుకున్నప్పుడు మనకి శాస్త్రమే ప్రమాణము. మీరు ఎట్లాగైతే జీసస్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు జీసస్ని మీరు చూడాల, మీ ముందుండే వాళ్ళు కూడా చూడాల. మీరు ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతున్నారు, ఆ పుస్తకంలో ఉండే అక్షరాలు ఏం చెప్పితే దాన్ని మీరు విశ్వసించి తీరాలి. వీరు వేదాన్ని విశ్వసించి మాట్లాడుతున్నారు, వేదంలో ఏ అక్షరాలు ఎట్లా శాసిస్తాయో దాన్ని అతిక్రమించకుండా మాట్లాడాలి. దానికి వ్యాఖ్యానించినటువంటి వాళ్ళ వ్యాఖ్యలకి అతిక్రమణ లేకుండా మనం దాని గురించినటువంటి ప్రస్తావన చేయాలే తప్ప నాకు ఇలా అనిపిస్తోంది కనుక అందులో అక్షరాలు ఉండక్కర్లేదు, వ్యాఖ్యాన లక్షణాలు దానికి పట్టనవసరం లేదు, కానీ దీన్ని నేను ఇలా అనుకుంటున్నాను కనుక అది ఇంతే, అవసరమైతే దీన్ని ఇంకో 10 సార్లు నేను చెబుతాను అని మనం అనదలుచుకున్నప్పుడు ఐ థింక్ అది చర్చ అనేటటువంటిది ఇది కాలహరణము. మనం అందరి యొక్క కాలాన్ని కూడా మనం హరించిన వాళ్ళు అవుతాం. మనకి ఈ వేదికని ఏర్పాటు చేసి మన టీవీ వారు మనకి ఎంతో ఉపకారం చేస్తున్నారు. వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇలాంటి ఒక విషయం ఇది మంచి జరుగుతుంది అనే భావంతో మీరు మొట్టమొదట ఏ భావాన్ని వ్యక్తం చేశారో ఆ భావం వారికి కూడా ఉండడం చేతనే. ఏదా భావం? ఈ దేశంలో ఉండేటటువంటి వారందరూ ఏ మతానికి చెందిన వారైనా పరస్పరము గౌరవాదరాలతోటి కలిసిమెలిసి ఉండాలి అనే భావంతో వారు కూడా ఈ సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆ భావం మీకు కూడా ఉంది, మాకు కూడా ఆ భావం. మాకు ఒక స్లోగనే ఉంది, వర్షిప్ యువర్ ఓన్, రెస్పెక్ట్ ఆల్. నీ విశ్వాసాన్ని నువ్వు ఆరాధన చేసుకో, నీది కాని దాన్ని గౌరవించు
అంతేకాని దాన్ని దీని కింద మరల్చే ప్రయత్నం ఎప్పుడు చేయకు. ఇది మీరు కూడా గౌరవిస్తారని మేము అనుకుంటాము. అందుచేత మనం రామాయణంలో ఉండేటటువంటిదో, భారతంలో ఉండేటటువంటిదో, భాగవతంలో ఉండేటటువంటిదో, వేదాల్లో ఉండేటటువంటిదో జీసస్ మీద తీసుకొచ్చి ఆరోపణ చేసి అవన్నీ కూడా జీసస్సే లేక అవి జీసస్ ప్రతిపాదించినవే అని చెప్పడం వాటిని మనం అవమానించడం అవుతుంది. వీటిని విశ్వసించేటటువంటి కోట్లాది మంది యొక్క సెంటిమెంట్ని మనం అవమానించడం అవుతుంది. మనకి మన రాజ్యాంగం కల్పించిన హక్కుకి అది పూర్తిగా విరుద్ధమైనటువంటి స్పిరిట్ అని బహుశా న్యాయమూర్తులు అంగీకరిస్తారని అనుకుంటాం. మీరు కూడా దానికి అంగీకరిస్తారని మేము అనుకుంటాం. అంగీకరించానండి. ఎందుకంటే అంగీకరించకపోతే అది న్యాయ విరుద్ధము అవుతుంది అనేది మా యొక్క స్వామి వివేకానందుల వారు హిందువులు నమ్మిన ఓంకారాన్ని బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు అనే శబ్దాన్ని కలిపి మాట్లాడారు కనుక నేను అదే పందాలో ఉంటానండి. వివేకానందుల వారిని మేము ప్రశ్నించట్లేదు, అది మనకి ప్రస్తావన కూడా కాదు. ఎవరెవరిగా ప్రశ్నించారు. కానీ మనం వేదం చెప్పిన దాన్ని ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో వేదానికి వెనకాతల ఒక ఆధారం ఉంది. దాన్ని విశ్వసించిన వారు ఉన్నారు, దానిని పాటించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పాటిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిని మనం ఎప్పుడు కూడా అవమానించకూడదు, వారిని ఎప్పుడు మనం తక్కువ చేయకూడదు, కించపరచకూడదు. బైబిల్ విశ్వసించినటువంటి వారు ఉన్నారు. బైబిల్లో ఉండేటటువంటి విశ్వాసం కలిగిన వారు ఎవరైనా మాకు వేదములో చెప్పినవి లేక మాకు రాముడు చెప్పినాడు, మాకు కృష్ణుడు చెప్పినాడు అని వాళ్ళు అంగీకరించగలిగితే దాన్ని మనం ఆలోచన చేయవచ్చు. బోలెడు మంది ఉన్నారు. కానీ అలా ఆలోచించడం కూడా సబబైన విషయం కాదు అని మేము కూడా అంటాం. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ క్రిస్టియన్, బీ ఎ రియల్ అండ్ ట్రూ క్రిస్టియన్. ఐ లవ్ దట్, ఐ రెస్పెక్ట్ దట్. And when there is a Hindu believing in Vedas and practicing the Vedas, let him believe in Vedas and practice Vedas. I respect him, I love that person. ఇద్దరం కలిసి ఉందాం. నీ విశ్వాసాన్ని నేను ఎప్పుడు తక్కువ చేయను, నా విశ్వాసాన్ని నువ్వు కూడా మార్చి తక్కువ చేసి మాట్లాడకూడదు. మన ఇద్దరం కలిసిమెలిసి జీవిద్దాం, సమాజాన్ని మనం రెస్పెక్ట్ ఇద్దాం, సమాజంలో నలుగురు కలిసి ఉండేట్టు మనం చేద్దాం. ఇది మన ఇద్దరం కలిసి చేయగలిగినటువంటి పని. ఈ ఉద్యమాల్లో ఎందుకు మనం ముందుకు సాగకూడదు? ఇప్పుడు నీ బైబిల్ నువ్వేం మార్చుకోవద్దు, నీ బైబిల్లో ఉండేవాడికి అపార్థాలు నువ్వు చెప్పద్దు, నేను చెప్పను. నా వేదాల్లో ఉండే దాని అపార్థాలు నువ్వు కూడా చెప్పకు. దాన్ని కూడా నువ్వు శంకించడానికి వీల్లేదు, వాటికి అపార్థాలు కల్పించడానికి వీల్లేదు. కానీ అది మన విశ్వాసానికి సంబంధించిన అంశం, కానీ మన జీవితానికి సంబంధించిన అంశం కాదు. జీవితం సమాజంలో జరగాలి, సామాజికులతోటి జరగాలి. కనుక సామాజికులతో జరగాలంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ బ్రతకాలి, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ బ్రతకాలి. వారి అభిప్రాయాన్ని మనం కించపరిచేటట్టుగానో వారి అభిప్రాయాన్ని మనం తప్పుదారి పట్టించేటట్టుగానో చెప్పడం చెయ్యడం ఇవి రెండు కూడా సమాజానికి హితకరం కాదు. మన ఈవేళ జరిగినటువంటి చర్చ చాలా వరకు ఆ మార్గంలోనే జరుగుతోంది. అది బహుశా అది అంత మంచి పద్ధతి కాదు అనేది మా అభిప్రాయం. కానీ మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీరు క్రిస్టియన్గా మీరు చేసేటువంటి ప్రచారాన్ని మేము గౌరవిస్తాం. మీరు క్రిస్టియన్గా మీ చుట్టూ ఉండేటువంటి ఫాలోవర్స్ నడిపించే విధానాన్ని మేము గౌరవిస్తాం. కానీ మీరు క్రిస్టియన్గా హిందూ విశ్వాసం కలిగినటువంటి వేదాలనో తదితర గ్రంథాలనో జీసస్కి ఆరోపణ చేసి జీసస్ దాని మీద ఆరోపణ చేసో చేయడం అనేటటువంటిది ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం, సామాజికమైనటువంటి సహజీవనానికి కూడా అది విరుద్ధం. వ్యక్తుల్లో ఉండేటువంటి సెంటిమెంట్కి సంబంధించిన అంశం కనుక సెంటిమెంట్ని మనం ఉద్రేకపరిచి సామాజికమైనటువంటి కలయికకి బదులు కలహాలను రేకెత్తించేటటువంటి ఉద్యమానికే అది నీరు పోస్తుంది తప్ప కలిసేటట్టుగా చేయదు. కానీ మనం అలా కోరుకోవట్లేదు, మేము అలా కోరుకోవట్లేదు, మీరు అలా కోరుకోవట్లేదు. కనుక మనం ఒకదాని మీద ఒకటి ఆరోపించడం మాని చక్కగా మీ బైబిల్లో ఉండేటటువంటి ఉపదేశాలని, ఆ బైబిల్లో ఉండేటువంటి అపోస్టిల్స్ చెప్పినటువంటి విషయాలని చక్కగా మీరు చెప్పండి. అది వినేవారిని హాయిగా వినమనండి, పాటించమనండి. మిగతా వారిని గౌరవించమనండి, స్వీయ ఆరాధన చేసుకోండి, సర్వ ఆదరణ చేయండి. కానీ సర్వాన్ని నా మార్గంలో కన్వర్ట్ చేస్తాను అని అనకండి. అది సమాజానికి ఆరోగ్యకరం కాదు. కనుక ఇకపైన అట్లాంటి ప్రయత్నం చేయకుండా ఉండడం అనేటటువంటి సర్వదా శ్రేయస్కరం. అది మీకే కాదు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా మనం నిలువరించడం అనేది మనందరి బాధ్యత. మీకు వేదాల మీద గౌరవం ఉంది, చాలా సంతోషం. కానీ మీరు వేదాలను పాటించమని నేను అంటల్లా.
ఎందుకనంటే వేదాల్లో చెప్పేటటువంటి విషయాలు ఒక్కొక్క దానికి ఏ అర్థం చెప్పాలి, దానికి రూఢార్థమే చెప్పాలి, యోగికార్థమే చెప్పాలి, పైన కనిపించేదే చెప్పాలి, లోపల ఏది చెప్పాలి అనేటువంటి దాని మీద ఇదివరకే ఎంతో మంది మహానుభావులు చేసిన నిర్ణయాలు ఉన్నాయి. వాటి పరిచయం